हरिः ओम् श्री सद्गुरु परमात्मने नमः। This call is now ओम being श्री recorded. कृष्ण परब्रह्मणे नमः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री गुरुभ्यो नमः। यस्य प्रसादादहमेव सर्वं मय्येव सर्वं परिकल्पितं च इत्थं विजानामि सदात्मरूपं तस्याङ्घ्रिपद्मं प्रणतोऽस्मि नित्यं। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं సద్గురుంతం నమామి. నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 2వ అధ్యాయము సాంఖ్యయోగము. శ్రీకృష్ణ పరమాత్మ నశించిపోయేటటువంటి విషయాల పట్ల విరక్తి కలిగి ఉన్నప్పుడు మాత్రమే సత్యవస్తువైనటువంటి ఆత్మను మీరు పొందగలుగుతారు అంటున్నారు. దేని పట్ల విరక్తి కలిగి ఉండాలి, ఏ వస్తువు పట్ల ఆసక్తి కలిగి ఉండాలి అనే విషయాల గురించి కృష్ణ పరమాత్మ సాంఖ్యయోగమునందు మొట్టమొదట మనకు చెప్పబడినటువంటి అంశము, మీరందరూ కూడా ఈ దేహములయందు ఉన్నటువంటి సత్య ఆత్మయే మీరు కాని ఈ దేహము మీరు కాదు అనేటటువంటి జ్ఞానాన్ని అందించిన తరువాత ఈ దేహం అనేటటువంటి పంజరంలో నుంచి విడిపడడానికి అనేక రకములైనటువంటి విషయాలను చెప్పారు. అందులో మొట్టమొదటి అంశం ఏమిటి అంటే, ముందుగా నీ యొక్క స్వధర్మం ఏమిటి అని దాని గురించి వివరణ చేశారు. ఈ దేహములో ఉన్నటువంటి ప్రత్యేగాత్మవే నీవు. ప్రత్యేగాత్మగా నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే నువ్వేం చేయాలి? ఏం చెయ్యాలి అంటే నీ యొక్క ఉద్ధరణ కోసం. అంటే మనమందరం కూడా దేహంలో బంధించబడి ఉన్నాం. ఈ దేహానికి ఉన్నటువంటి శరీరము అందంగా ఉందనుకోండి, నేను అందంగా ఉన్నానంటున్నాను. ఈ శరీరం ఒకవేళ రూపంలో సరిగా లేదనుకోండి, నేను వికారంగా ఉన్నాను. ఈ శరీరానికి సంబంధించి ఏదైతే ప్రత్యేకత ఉందో ఆ ప్రత్యేకత చేత మనం ఏం చేస్తున్నామంటే అహంకారాన్ని పొందుతున్నాం. ఈ అహంకారం చేత మనందరం కూడా ఎందుకు భూమి మీదకి వచ్చాము, ఏ ప్రయోజనంతో మనం తిరిగి వెళ్ళాలి, ఇటువంటి విషయాల గురించి ఆలోచించకుండా దేహ సంబంధమైనటువంటి వస్తువులు విషయాల పట్ల ఆసక్తి పెంచుకుంటూ మనల్ని మనం ఏం చేస్తున్నాము అంటే, కొన్ని కోట్ల జన్మలలో చేసిన పుణ్యం ఉంటే మానవ దేహాన్ని పొందడానికి కావలసినటువంటి దేహము మనకు పరమాత్మ ఇవ్వలేదు. పరమాత్మ మనకి ఈ రోజున మానవ దేహం ఇవ్వటంతో పాటు మానవ జన్మ యొక్క సార్థకతను పొందగలిగిన గొప్ప అవకాశం కూడా. భగవంతుడు విశ్వమంతటా ఉన్నాడు. విశ్వమంతటా ఉన్నటువంటి చైతన్యము ఈ దేహం లోపట ఉంది. ఈ దేహం లోపట ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపమే మీరు అని చెప్పేసి మనము తెలుసుకోగలిగినటువంటి గొప్ప జ్ఞానాన్ని పరమాత్మ మనకు సద్గురువు ద్వారా అందించారనమాట. మన లోపట ఉన్నటువంటి పరబ్రహ్మమును మనం ఏం చేయాలి? బంధము చేత బంధించబడి ఉన్నారు అనే మాట కూడా చెప్పారనమాట. అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః అంటారు. అజ్ఞానము చేత చిత్ స్వరూపమైన ఆత్మ బంధించబడి ఉన్నది. అలా బంధించబడి మనం ఒక పశువులాగా జీవనం చేస్తున్నాం కాబట్టి పశువులాగా కాకుండా మనల్ని మనం విడిపించుకునే ప్రయత్నంగా మనమందరము కూడా భగవంతుడు చెప్పినటువంటి స్వధర్మాన్ని ఆచరించాలి. ఈ దేహం లోపట బంధింపబడినటువంటి ఆత్మస్వరూపమే నేనని, నన్ను నేను విడిపించుకోవడానికి ఈ దేహంతో
సత్కర్మ చేసినప్పుడు మాత్రమే పరమాత్మ మనకేం చేస్తారు? ఈ దేహంలో నుంచి విడిబడడానికి కావలసిన శక్తిని మనకు అందిస్తారనమాట. మనల్ని మనం విడిపించుకోవాలి అంటే, నశించిపోయే విషయాల గురించినటువంటి విరక్తితో కూడిన అభ్యాసం చెయ్యాలండి. మనం చేసే అభ్యాసం అంతా కూడా ఎలా ఉండాలంటే, భగవంతుడికి నచ్చే విధంగా మనం జీవించాలి. ఒక వ్యక్తిని జైల్లో బంధిస్తే ఎందుకు బంధించారు? ఆ వ్యక్తి చేసినటువంటి కర్మ మరి కోర్టులో నిరూపణ చెయ్యబడినప్పుడు ఆ వ్యక్తి జైలుకు వెళ్తాడండి. మరి జైల్లో నుంచి విడిబడాలి అంటే అతడు అక్కడ ఏం చేయాలి? కొంతకాలము శిక్ష అనుభవిస్తూనే తాను చేసేటటువంటి సత్కర్మల చేత ఆ జైల్లో నుంచి తాను విడిబడినట్టుగా మనం కూడా ఈ దేహంలో బంధింపబడి ఉన్నామనే మాట మనమందరం గుర్తుపెట్టుకోవాలండి. నాహం ప్రకాశః సర్వస్య యోగమాయ సమావృతః. యోగమాయ చేత మనమందరం కూడా కప్పబడి ఉన్నామనే మాట కూడా చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. మరి ఎలాంటి యోగమాయ అంటే ఎలా ఉంటుంది అంటే 3 గుణాలతో కూడి ఉంటుందట. సత్వ రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. 3 గుణాలతో మనమందరము కూడా బంధించబడి ఉన్నాం. 3 గుణాలు అంటే నేను, నాది అనేటటువంటి స్వార్థము తమోగుణమండి. నేను, నా కుటుంబము అనేది రజోగుణము చేత బంధింపబడతాం. నేను ఇంకా నా ఊరు, నా దేశము, నా ప్రపంచము. అంటే ఇక్కడ అందరూ కూడా ఒక మాట చేత కట్టుబడుతున్నారు. లోకంలో ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్న మాట ఏంటంటే, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అంటున్నారంటే, మనమందరం ఏమనుకుంటున్నాం? ఇంకా మన క్షేమం గురించి మనం ఆలోచిస్తున్నాం. ఎవరి యొక్క క్షేమం గురించి ఆలోచిస్తున్నాం? ఈ దేహానికి సంబంధించి ఉండేటటువంటి సౌఖ్యాల గురించి ఆలోచిస్తున్నాం. లోకా సమస్తా సుఖినో భవంతు అన్నప్పుడు అందులో మనం ఉన్నామా లేమా? మళ్ళీ మన గురించి మనకెందుకండి ప్రత్యేకంగా నేను బాగుండాలి అంటున్నారంటే, ఇంకా మనం సత్వగుణము చేత బంధింపబడి ఉన్నాం. ఇలా బంధింపబడి ఉన్నంత కాలం మనల్ని మనం తెలుసుకోగలిగిన శక్తి ఆ పరమాత్మ ప్రసాదించరు కాబట్టి, మనల్ని మనం విడిపించుకోవాలి అంటే కృష్ణ పరమాత్మ ఉపాయాలు చెప్తున్నారు. ఈ దేహములో ఉన్నటువంటి సత్యవంతమైనటువంటి ఆత్మకు సంబంధించినటువంటి కర్మయే మీ యొక్క స్వధర్మము. పరధర్మం ఏమిటి అంటే, ఈ దేహము లోపట మనమున్నాం కాబట్టి, ఈ దేహానికి సంబంధించిన విషయాలన్నీ పరధర్మాలుగా మారిపోతున్నాయి. అంటే ఇప్పుడు నీ కుటుంబమా? నీ ఊరా? అన్నప్పుడు మనం దేని గురించి ఆలోచిస్తాం? మన కుటుంబం గురించి ఆలోచిస్తాం. నేనుంటే కదా ఈ లోకమంతా ఉండేది. అదే విధంగా ఈ దేహం లోపటున్నటువంటి మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేద్దామా? ఈ దేహానికి సంబంధించినటువంటి బంధువులను మెప్పించడం కోసం, తర్వాత స్నేహితులను మెప్పించడం కోసం, ఇంకా ఈ దేహానికి రకరకాలైనటువంటి లేపనాలు పుయ్యడం కోసం, దీనికి వేసే ఆభరణాలు, దీనికి ఉండేటటువంటి ఇల్లు, వీటి గురించి ఆలోచిస్తామా? ఈ దేహం లోపటున్న మనము అంటే మన కుటుంబం ఏంటి? లోపటున్న సత్యవంతమైన ఆత్మయే మనం. మనం ధరించినటువంటి ఈ తొడుగు, ఈ శరీరం అనేది మనముంటే ఈ శరీరం ఉంటుందండి. ఎప్పుడైతే ఈ శరీరంలో నుంచి జీవుడు బయటికి వెళ్ళిపోతాడో, వెంటనే ఆ శరీరం ఏమవుతుందండి? పతనమైపోతుంది. ఒక వ్యక్తి మరణించాడంటే, ఆ వ్యక్తి లోపట ఉన్నటువంటి జీవ చైతన్యం బయటికి వెళ్ళిపోయింది కాబట్టి, ఇప్పుడు ఆ దేహం ఏమైంది? పడిపోయింది. జర్జరమైనటువంటి దేహంగా పడిపోయింది. అంటే మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నంగానే ఈ దేహ సంబంధమైన కర్మలన్నీ చెయ్యాలని, ఈ దేహంలో ఉన్నటువంటి నిన్ను నువ్వు తెలుసుకోవడానికి శతవిధాల ప్రయత్నం చెయ్యాలని, నువ్వు ఆత్మవని, నీ చుట్టూ ఉన్న అంటే నువ్వు ధరించిన శరీరం దగ్గర నుంచి ఈ జగత్తంతా కూడా అనాత్మ వస్తువులని, కంటికి కనపడే ప్రతిదీ కూడా నశ్వరం అని చెప్పేసి పరమాత్మ మొట్టమొదట మనకు అందించినటువంటి బ్రహ్మజ్ఞానము మనమందరము కూడా బంధింపబడి ఉన్నాం. మనల్ని మనం ఏం చేయాలి? స్వతంత్రంగా మనల్ని మనం విడిపించుకునే ప్రయత్నం చేయాలని
కృష్ణ పరమాత్మ మనల్ని బంధించబడే విషయాల గురించి మాట్లాడుతున్నారన్నమాట. అందుకే నిన్న మనం చెప్పుకున్నటువంటి శ్లోకం ఏమిటి అంటే, నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచా భావయత శాంతి అశాంతస్య కుతః సుఖం. ఈ శ్లోకంలో పూర్ణమైనటువంటి వివరణ ఉందండి. నీకు శాంతి కావాలా? సుఖం కావాలా? ఎవరైనా ఏమంటారు? ఎందుకు నువ్వింత సంపాదిస్తున్నావంటే, సుఖంగా ఉండడం కోసమండి అంటారు. ఒక వ్యక్తి యజ్ఞయాగాది క్రతువులు చేస్తుంటే, ఎందుకండి మీ సంపదనంతా కూడా ఎందుకు లోక ఉపకారం కోసం యజ్ఞయాగాదులు ఇవన్నీ చేస్తున్నారంటే, మోక్షం గురించి తెలియని వ్యక్తి అంటాడు, స్వర్గంలో సుఖాలుంటాయంటండి. సుఖం పొందడం కోసం నేను ఇటువంటి ప్రయత్నం చేస్తున్నాను అంటున్నారు. అంటే చతుర్విధ పురుషార్థాలలో మోక్షం గురించి తెలిసిన వాళ్ళు స్వర్గం గురించిన ఆలోచన కూడా చెయ్యరు అనే జ్ఞానం మనకు కృష్ణ పరమాత్మ ఇక్కడ 2వ అధ్యాయంలోనే మనం చెప్పుకొని ఉన్నామండి. అంటే స్వర్గం కూడా శాశ్వతం కాదు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. మనం ఇక్కడ భూలోకంలో చేసిన పుణ్యం ఏదైతే ఉందో, ఆ పుణ్యం పూర్తి కాగానే అక్కడున్నటువంటి స్వర్గంలో ఉన్న సౌఖ్యాల నుండి మనల్ని మళ్ళీ భూలోకానికి తీసుకొచ్చి విడిచిపెట్టి వెళ్తారు కాబట్టి, స్వర్గము యందు అనుభవించే సుఖం శాశ్వతం కాదు అన్నప్పుడు, శాశ్వతమైన సుఖం ఎక్కడ ఉంది అంటే మన లోపటే ఉందండి. యం ప్రాప్యన నివర్తంతే తద్ధామ పరమం మమ అన్నారు పరమాత్మ. ఎక్కడికి వెళితే తిరిగి రానవసరం లేదో అటువంటి సచ్చిదానంద రూపమే నేను. మరి అటువంటి నన్ను పొందితే మీరిక తిరిగి రానవసరం లేదని కృష్ణ పరమాత్మ అనేక చోట్ల చెప్పారు. భగవద్గీత యందు చెప్పని అంశాన్ని ఇంకెక్కడో చెప్పారు అనుకుంటారు చాలా మంది, కానీ భగవద్గీతలో చెప్పారండి. మీరు పరమాత్మను చేరుకుంటే తిరిగి మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు. ఎన్నో చోట్ల అనేకమైనటువంటి సుమారు ఒక 10-12 శ్లోకాలలో పరమాత్మ చాలా గట్టిగా కూడా చెప్పారు. ఇదం జ్ఞానముపాశ్రిత్య, నేను ఆత్మనే అనేటటువంటి జ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకొని నేను బ్రహ్మమే అని తెలుసుకుంటారో, అలా తెలుసుకున్న వాళ్ళు ఏమవుతారు? నన్ను పొందుతారు. మమ సాధర్మ్యమాగతాః, నన్ను పొందుతారు. నేను శ్లోకం నంబర్ కూడా చెప్తున్నాను. ఇక్కడ మనకు పరమాత్మ 14వ అధ్యాయంలో 2వ శ్లోకంలో చెప్పారనమాట. నన్ను పొందిన వారు సర్గేపి నోపజాయంతే. పరమాత్మ ఏం చేస్తుంటాడు? ప్రతి ఒక్కరు ఇవాళ మనం ఒకవేళ మోక్షం పొందామనుకోండి, అంటే భగవంతుడి సౌధం పొందామనుకోండి, మనం చేసిన పుణ్యం కొద్దీ ఇక మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు. కానీ మనలాగా తనను తాను ఉద్ధరించుకోని వాళ్ళు లోకంలో కోటాను కోట్ల మంది ఉంటారు కాబట్టి, ఇక్కడ ఈ జన్మలో చేసిన పాప పుణ్యాలు అనుభవించడానికి మళ్ళీ భగవంతుడు ఏం చేస్తాడు? సృష్టి చేస్తాడు, లయం చేస్తాడు. కాబట్టి ఆ సృష్టి యందు మీరు పుట్టరు అనే మాట చెప్పారు. సర్గేపి నోపజాయంతే, ఇక పుట్టరు అన్న తర్వాత మళ్ళీ భగవద్గీతలో చెప్పని విషయాలు కూడా మేము చెప్తున్నాము అని చెప్పేసి చెప్తారు. భగవద్గీతలో చెప్పని విషయం ఏముందండి? పరమాత్మ ఏమన్నారు? ఈ జగత్తంతా కూడా నా ఒకానొక్క అంశయే అన్నారు. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్ అన్నాడు. 10వ అధ్యాయం చిట్ట చివరి శ్లోకంలో అన్నారనమాట. నేను ఇక్కడ అనేక రకములైనటువంటి ఈ జగత్తులో ఉన్న విభూతుల గురించి చెప్పాను. ఇదంతా నా ఒక్కగానొక్క అంశయే. ఇటువంటి సృష్టుల నేను కోటాను కోట్లు చెయ్యగలను అనే మాట కూడా చెప్పారు. అంటే ఈ జగత్తుకు ఆవల ఉన్నటువంటి పరిపూర్ణ సిద్ధాంతాన్ని కూడా చెప్పారు కదండి కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ చెప్పనటువంటి సత్యం ఏదైనా ఈ లోకంలో ఎవరైనా చెప్పగలరా? ఈ లోకానికి ఆయన జగద్గురువుగానే వచ్చారు తప్ప రాముడు ఒక మనిషిలాగా భూమి మీదకి అవతరించారు. మనిషిలాగానే కష్ట సుఖములను అనుభవించారు. ఆయన కూడా కొన్ని సందర్భాల్లో తొత్రుపాటు పడ్డారు. భార్యను రావణాసురుడు తీసుకువెళ్ళినప్పుడు చాలా క్షోభ పొందుతారు. ఒకానొక సందర్భంలో నేను ఏం చేస్తాను, ఈ సృష్టినంతా కూడా అతలాకుతలం చేసేస్తానని కూడా అంటారు. ఆ సమయంలో లక్ష్మణుడు అంటారు,
అన్నయ్య మీరే అలా ఉంటే ఎలా? సామాన్యులు మరి తమల్ని తాము తెలుసుకోలేనటువంటి వాళ్ళున్నారు. వాళ్ళ పరిస్థితేంటి? ఇంతటి జ్ఞానము, విజ్ఞానమున్న మీరే మీ యొక్క స్థితప్రజ్ఞతను కోల్పోతే ఎలా అన్నయ్య అంటే, లక్ష్మణుడు చెప్పిన మాటకు ఆయన అంగీకరించి తన శోకాన్ని తట్టుకుంటాడనమాట. అంటే అక్కడ శ్రీరాముడు తన శోకాన్ని మనలాగానే వెలిబుచ్చాడు కానీ, కృష్ణ పరమాత్మ సృష్టి కార్యంలో అధర్మంగా ఉన్న వ్యక్తులను హరించడమే తప్ప, తాను ఒక మనిషిలాగా శోకమును పొందినటువంటి సందర్భాలు లేనే లేవు. జగద్గురువు ఆయన చెప్తున్నారు. ఇటువంటి సృష్టులను నేను కొన్ని కోటాను కోట్లు చెయ్యగలను అని చెప్పారు. ఈ జగత్తొక్కటే కాదు, ఇలాంటివి నేను ఎన్నైనా చెయ్యగలనని కూడా చెప్పారు. పరమాత్మ చెప్పినటువంటి సత్యం, మీరు నన్ను చేరుకుంటే ఈ జన్మలో గనక నేను చెప్పిన విధంగా సత్కర్మలు చేస్తూ ఫలితాన్ని నాకు అర్పణ చేస్తే, మీరు నన్ను మెప్పించగలిగితే, మీరిక నన్ను పొందితే తిరిగి రానవసరం లేదు అని చెప్పేసి కృష్ణ పరమాత్మ మనకు ఆ జ్ఞానం కూడా అందించారు. ఈ జ్ఞానంతో ఏం చేయాలి? ఈ దేహంలో నుంచి విడిపడడానికి, మనం పరమశాంతిని పొందడానికి ఎంత అనుభవించినా తరిగిపోనటువంటి సుఖమే సచ్చిదానందం అండి. మరి ఆ సచ్చిదానందాన్ని రోజు అనుభవిస్తున్నామా? అనుభవించట్లేదా? ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కూడా అనుభవిస్తూనే ఉన్నారండి. ఇప్పుడు ఒక కుండ ఉందండి. ఆ కుండను మనం బయట నుంచి చూస్తున్నాం. అలా చూస్తున్నప్పుడు ఆ కుండలో ఉన్నటువంటి నీరు మనం తాగుతూ ఉన్నాం. అంటే కుండ ఉంది, కుండ లోపట నీరు కూడా ఉంది. అంటే మనం కుండ ద్వారా మనం కొంత లాభాన్ని పొందుతున్నాము అంటే, కంటికి కనపడుతున్నటువంటి వస్తువు యందు ఉన్నటువంటి ఒక వస్తువు అక్కడ ఉందంటే, మట్టి కుండగా మారటానికి మరి భగవంతుడి యొక్క శక్తి చేతనే కదండి ఆ మట్టి కుండగా మారింది. అంటే భగవంతుడి యొక్క ఉనికి, ఒక వస్తువునందు భగవంతుడి యొక్క ఉనికి ఉన్నప్పుడు మాత్రమే, అంటే వస్తువు చైతన్యము అనుభవంగా మారుతుంది. ఇప్పుడు నేను నీళ్లను ఒక చోట భద్రపరుచుకోవాలనుకున్నాను. అప్పుడు ఒక కుండ తెచ్చుకున్నాను. అంటే కుండ తెచ్చుకున్నాను అంటే కుండ యందు వస్తువు ఉంది, మట్టి ఉంది. మట్టితో పాటుగా భగవంతుడి యొక్క చైతన్యం కలిసింది కాబట్టి మట్టి కుండగా మారింది. ఆ కుండగా మారితే కదండి దాన్ని మనం ఏం చేస్తున్నాం? దాన్ని ఉపయోగించుకుంటున్నాం. అంటే అనుభవంలోకి వచ్చింది. ఉత్త మట్టిలో నీళ్లు పోసి భద్రపరచుకోగలమా? మట్టి యందు భగవంతుడి యొక్క చైతన్యం ఉండటం వలనే దాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకున్నాం. ఇప్పుడు నాకు ఒక వస్తువుని, అంటే నేను ఇప్పుడు ఏదైనా ఒక పదార్థాన్ని తింటున్నాను అంటే, ఇప్పుడు ఆ పదార్థం తింటున్నానంటే పదార్థము ఉంది, ఆ పదార్థం యందు భగవంతుడి యొక్క శక్తి ఉంది. ఇప్పుడు మనం వాటిని స్వీకరించినప్పుడు అది అనుభవంలోకి మారుతుంది. అంటే మనం కంటితో చూస్తున్నటువంటి, చెవితో వింటున్నటువంటి విషయాలన్నింటిలో కూడా భగవంతుడి యొక్క చైతన్యం ఉందనే సత్యం తెలుసుకోండి. సత్ప్రత్యయం కిమ్నో విహాయ సంత్ అంటారు. మనకి రమణ మహర్షి చెప్తారనమాట. ఏమంటారు అంటే, భగవంతుని యొక్క అనుభూతి లేకుండా ఈ లోకంలో, అంటే భగవంతుని యొక్క చైతన్యాన్ని అనుభవించకుండా ఏ ప్రాణి జీవించలేదు అంటున్నారు. భగవంతుని యొక్క శక్తిని మనం అనునిత్యం కూడా అనుభవిస్తూనే ఉన్నామండి. ప్రతి క్షణం కూడా భగవంతుని యొక్క శక్తి చేత నడుస్తున్నటువంటి సమస్తమునందు భగవంతుణ్ణి మనం అనుభవిస్తూనే ఉన్నాము. రకరకాలైన వస్తువులను అనుభవిస్తున్నామంటే మనకు కేవలం వస్తువులు కనపడుతున్నాయి కానీ వస్తువుల యందు ఉన్న ఈశ్వర చైతన్యాన్ని మనం గుర్తించలేకపోవడం వలన, నాకు ఈ వస్తువు ఉంటే సంతోషం, నాకు వీళ్ళుంటే సంతోషం, నాకు ఈ ఈ ఇల్లు ఉంటే సంతోషం, ఇలా రకరకాల విషయాల గురించి ఇది ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు. నా దగ్గర ఒక పెన్ను ఉంది, నా దగ్గర ఒక పుష్పం ఉంది, నా దగ్గర ఒక బల్ల ఉంది, నా దగ్గర ఒక చిన్న బాబు ఉన్నారు. ఇప్పుడు అన్నింటిలో కూడా ఏముంది? అన్నింటిలో ఉన్నది ఏంటంటే, ఉన్నది. నా దగ్గర ఉన్న వస్తువుల గురించి మాట్లాడినప్పుడు ఏ ఏ వస్తువులు ఉన్నాయో నేను చెప్తున్నాను. అంటే ఉన్నది, చైతన్యం ఉంది కాబట్టి ఇన్ని వస్తువులను ఉపయోగించుకుంటున్నాం. ఇన్ని వస్తువులలో చైతన్యం లేదు. ఇప్పుడు నేను చనిపోయాను అంటే నా శరీరంలో ఉన్న చైతన్యం బయటికి వెళ్ళిపోయింది. అంటే నేను బయటికి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఈ శరీరం దేనినైనా అనుభవించగలుగుతుందా?
ఇది ఇప్పుడు జడమైనది. అంటే జడమైనటువంటి వాటిలో శాశ్వతమైనటువంటి చైతన్యం ఉన్నప్పుడు మాత్రమే దాన్ని అనుభవిస్తాం. అంటే ఇప్పుడు మనమందరం బాగా అర్థం చేసుకోవాలి అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి చీకట్లో నడుచుకుంటూ వస్తున్నాడండి. ఒక గదిలో వెలుగుంది. ఇప్పుడు ఆ వెలుగులోకి ఆ వ్యక్తి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఆ వెలుగులో ఓలలాడుతూ ఉన్నారు. ఇలా అనేక మంది వ్యక్తులు ఆ వెలుగులోకొచ్చారు. ఆ వెలుగులో వాళ్ళందరూ కూడా ఆ వెలుగుతో వీళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారనమాట. మళ్ళీ ఆ గదిలో నుంచి లోపటి నుంచి బయటికెళ్తున్నారు. మళ్ళెక్కడికెళ్తారు? చీకట్లోకి వెళ్తారు. అంటే అక్కడ ఆ వ్యక్తి యందు వెలుగు ఉందనే విషయం అతడు గుర్తించడండి. తాను వెలుగులో ఉన్నాననుకుంటాడు కానీ, ఆ వెలుగును అనుభూతి చెందుతున్నాననే విషయాన్ని గుర్తిస్తే భగవంతుడితో రమిస్తాడు. అలా కాకుండా ఇక్కడ వెలుతురుగా ఉంది, వెలుతురుగా ఉన్న మనం ఇప్పుడు ఒక చీకటి గదిలో ఒక చీకటిగా ఉన్న ప్రదేశంలోంచి వెలుగున్న గదిలోకెళ్ళాం. అక్కడ రకరకాలైనటువంటి తినుబండారాలు, రకరకాల వస్తువులున్నాయి. అక్కడికి వెళ్ళిపోయాం. మనకు కావాల్సినవన్నీ తీసేసుకున్నాం. వాటినన్నింటిని అనుభవించాం. మళ్ళీ అక్కడి నుంచి బయటకొచ్చేసాం. అంటే ఇప్పటి వరకు మనం చీకటిలో నుంచి వెలుగులోకి వెళ్ళి కావలసిన వస్తువులన్నీ అనుభవించాం. ఆ వెలుగుని ఎవరు కూడా గుర్తించరండి. అక్కడికి వెళ్ళాము, వస్తువులన్నీ అనుభవిస్తున్నాం అనుకుంటున్నారు కానీ, ఆ వెలుగుతో తాను పొందినటువంటి అనుభూతిని మాత్రం కొంతమంది మాత్రమే పట్టుకోగలరు. అలా పట్టుకున్న వారికి బ్రహ్మానందమే దొరుకుతుంది. అందుకే నీకు సుఖం కావాలా? సుఖం కావాలి అంటే భగవంతుడి యొక్క ఉనికిని గుర్తించండి ఫస్ట్. ఒక వస్తువును చూస్తే వస్తువులో భగవంతుడిని చూడండి. ఒక వ్యక్తిని చూస్తే ఆ వ్యక్తిలో భగవంతుడిని చూడండి. నీరు చూడండి, నీటిలో భగవంతుడిని చూడండి. భూమిని చూడండి, భూమిలో ఉన్న భగవంతుడిని చూడండి. పరమాత్మ ఈ భూమిలో లేనని చెప్పారా? గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజస అన్నారు. భగవంతుడు భూమి యందు తన యొక్క ఓజస్సు చేత ఈ భూమినంతా ధరిస్తున్నారంటే, మనం భూమి మీద జీవిస్తున్నామంటే భగవంతుడి శక్తి ఉన్నట్టా లేనట్టా? భగవంతుడి యొక్క శక్తి చేత నడిచే భూమి మీద మనం ఉన్నాం కాబట్టి, కేవలం నేలను నేలలా కాకుండా భగవత్ స్వరూపంగా చూడడం వచ్చిందనుకోండి, భగవంతుణ్ణి చేరుకోవడం సులభం అవుతుంది. రమణులు చాలా సులభంగా భగవంతుణ్ణి చేరుకోవడానికి ఉపాయం చెప్తే, కృష్ణ పరమాత్మ అంటే ఒక్క రూపమే వివిధ రూపాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవుతుందని వివిధ రకాలుగా ఒక్కొక్క స్వరూపంలో ఒక్కొక్కరు ఇలా చెప్పారని చెప్పుకుంటున్నామండి. అంటే మనము ఒక వస్తువును అనుభవిస్తున్నప్పుడు భగవద్ అనుభూతిని పొందినట్టుగా గనక మనం ఆస్వాదించగలిగితే పరమాత్మ శక్తిని తొందరగా అనుభూతి పొందగలుగుతామన్నమాట. ఒక గ్లాసులో నీళ్లు తాగుతున్నారు. ఆ నీళ్లలో ఉన్న భగవంతుడి శక్తిని మీరు ఒక్కసారి నమస్కరించి ఆ నీరు తాగండి. రసోహమప్సు అన్నాడు. నీటి యందు రుచిని నేను అంటే, మనము నీటి ద్వారా తయారు చేయబడిన ప్రతి పదార్థంలో కూడా భగవంతుడున్నాడా లేదా? నీళ్లలో భగవంతుడున్నాడు, భూమిలో భగవంతుడున్నాడు, ఆకాశంలో భగవంతుడున్నాడు, సూర్యుడిలో భగవంతుడున్నాడు, చంద్రుడిలో భగవంతుడున్నాడు. ఇలా ప్రతి స్వరూపంలో భగవంతుడే ఉన్నాడు. అన్ని స్వరూపాలలో భగవంతుడుంటే మనం ఎవరిని అనుభూతి చెందాలి? మనమేమంటాం? సూర్యుడి యొక్క వెలుగొచ్చింది కాబట్టి మా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా ఏం చేస్తున్నాం? ఇప్పటి వరకు నిన్నటి వరకు వర్షం వచ్చి తడి తడిగా ఉంది. సూర్యుడి వెలుగుతో ఈ ఇల్లంతా కూడా పొడి పొడిగా మారిందంటున్నాం. లేదు, భగవంతుడి యొక్క శక్తియే సూర్యుడి రూపంలో ప్రసరిస్తుంది. భగవంతుడి యొక్క శక్తియే నీటి యందు నా శరీరానికి కావలసిన శక్తిని అందుతుంది. రసోహమప్సు అంటే నీటి యందు ఉన్నటువంటి రుచి అంటే ఇక్కడ మన యొక్క శబ్ద స్పర్శ రూప రసగంధాదులలో రసం గురించి మాట్లాడారు కదండి. అంటే మనం అనుభవించే పదార్థంలో ఈశ్వరుడు ఉన్నట్టా లేనట్టా? ఉన్నాడు కదా. నువ్వేం తింటున్నా భగవత్ స్వరూపంగా స్వీకరించు. పంచభూతములన్నీ కలిస్తేనే కదండి మనం తీసుకునే ఆహారము. ఆకాశము, వాయువు, అగ్ని, తర్వాత జలము, పృథివీ. వీటన్నింటి యొక్క సమ్మేళనమే మనం అనుభూతి చెందుతున్నటువంటి ప్రతిదీ. అంటే భగవంతుడి యొక్క శక్తితో నడపబడుతున్నటువంటి భగవత్ చైతన్యాన్ని మనం అనుభవిస్తున్నామన్నప్పుడు ఇక్కడ నేను వస్తువుని అనుభవించట్లేదు. భగవద్ అనుభూతి, భగవత్ శక్తిని నేను అనుభూతి పొందుతున్నానన్నప్పుడు మనం తిన్న ఆహారమే చాలా శక్తివంతంగా మారుతుందండి. ప్రాణో నామహం దేవో ప్రాణ సాక్షీతి నిశ్చయాత్ క్షుత్ పిపాసనోపశాంతి.
ఇది వేదాంత డిండిమ అని శంకరాచార్యుల వారు చెప్పారనమాట. క్షుత్ పిపాస అంటే ఆకలి దప్పుక నుండి మనం బయటపడాలి. కొంతమంది చూడండి ఎంత తిన్నా సరిపోదండి. కొంతమంది చూడండి యోగులైనటువంటి వాళ్ళు ఏ కొద్దిగో తీసుకుంటారు. అయినా వాళ్ళు చాలా పరమ తృప్తిగా ఉంటారు. ఎలా ఉండగలుగుతారు మరి? ఎలా ఉండగలుగుతారంటే అందులో ఉన్న భగవత్ శక్తిని వాళ్ళు అనుభూతి చెందారు కాబట్టి తీసుకున్నటువంటి పదార్థంలో ఉన్నటువంటి భగవత్ శక్తిని అనుభూతి పొందుతారు. భగవద్ అనుభూతిని పొందారు కాబట్టి ఈశ్వరుడి యొక్క శక్తి మన దేహం నిండా ఈశ్వరుడి శక్తే ఉంది. పదార్థంలో కూడా భగవంతుడి శక్తి ఉంది అన్నప్పుడు వాళ్ళు కొంత ఆహారం తీసుకుంటారు. ఆ కొంత తీసుకోకపోయినా శక్తివంతంగా భూమి మీద నడయాడతారు. మనమైతే ప్రాణధర్మాలు ఏమైనాయి? ఆకలి, దప్పిక. ఇప్పుడు మనం ఒక పూట ఆహారాన్ని తీసుకోకపోయినా నీరస పడిపోతాం. నీళ్లు తాగకపోయినా నీరస పడిపోతాం. మరి యోగ పురుషులు మాత్రం వీటిని తీసుకోకపోయినా మనకంటే ఇంకా ఉత్సాహంగా పనులన్నీ చేయగలుగుతారు. మనకంటే గొప్ప గొప్ప కార్యాలను భూమి మీద చేయగలుగుతారు. అది ఎలా సాధ్యమవుతుంది? అంటే భగవద్ అనుభూతి పొందే వాళ్ళు ప్రతి చోట భగవంతుణ్ణే చూస్తారు. మనమందరము ఇప్పుడు నాకు అన్నం తింటే ఆ కడుపు నిండుతుంది అంటున్నాం. వాళ్ళు ఆహారంలో ఉన్న ఈశ్వరుడి యొక్క శక్తిని వాళ్ళు స్వీకరిస్తారు. అందుకే పిరికెడు అన్నం కూడా వాళ్ళకి ఏమవుతుంది? పరమ ఔషధంగా మారి శక్తివంతంగా మారుతుంది. మనం ఒక పూట తింటే రెండో పూట కోసం మళ్ళీ ఎదురు చూస్తూనే ఉంటాం. వాళ్ళు భగవంతుడి యొక్క శక్తిని అనుభూతి పొందుతారు కాబట్టి వాళ్ళకి ఏ పదార్థం ఇది తింటే ఆనందం అనుకోరండి. మనమేమో ఈ పూట ఏం తిందాం, తర్వాత పూట ఏం తిందాం, ఏం బట్టలు వేసుకుందాం, ఎలా ఉందాం, ఎన్ని సంపదలు ఉండాలి, ఏ ఊరు వెళ్ళాలి, ఇలా ఆలోచిస్తూ మనకున్న సమయాన్నంతా వృధా చేసుకుంటున్నాం. వాళ్ళు అణువణువున భగవద్ అనుభూతి పొందుతూ ప్రతి క్షణాన్ని కూడా ఆస్వాదిస్తుంటారు కాబట్టి ఇక మనకేంటి, ఇవ్వాలంటే కష్టం ఉంది కానీ రేపు సంతోషం ఉంటుంది కదా. నిన్నంటే సంతోషం ఉంది, ఇవాళ కష్టం ఉంది, రేపు ఆనందం ఉంటుంది. లేకపోతే ఈ రోజు ఆనందం ఉంది, రేపు ఏం జరుగుతుందో, మంచి జరుగుతుందో, చెడు జరుగుతుందో, నేను పూర్వజన్మల్లో ఏ కర్మ చేశానో, నాకు ఏ క్షణంలో దుఃఖాలు వస్తాయో, లేకపోతే ఈ రోజు ఆనందంగా ఉన్నాం, రేపు దుఃఖము, ఇవాళ సంతోషం, రేపటికి ఇలా మనం ఏం చేస్తున్నాం? అనుక్షణం ఆందోళన, భయం చేత జీవిస్తున్నాం. కానీ యోగ పురుషులు, భగవంతుణ్ణి తెలుసుకున్న వాళ్ళు, యోగ పురుషులంటే మనం కాకూడదా యోగ పురుషులం? ఇవాళ నువ్వు అనుభవించే సుఖం గురించి నువ్వు ఆలోచిస్తూ నువ్వేం చేయాలి? భగవంతుడి యొక్క శక్తిని ప్రతి క్షణము కూడా నువ్వు ఆస్వాదిస్తే ప్రతి క్షణము కూడా స్వర్ణమయం అవుతుందండి. అందుకే పరమాత్మ అంటున్నారు, నీకు సుఖం కావాలా? తప్పకుండా ఇస్తాను. సుఖం కావాలంటే ఏం చేయాలి? నువ్వు శాంతిని పొందాలి. శాంతి కావాలి అంటే ఏం చేయాలి? ఆత్మచింతన ఉండాలి. ఈ దేహమే నేను అనుకున్నప్పుడు దేహ సంబంధమైనటువంటి సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఈ సుఖ దుఃఖాల్లోంచి బయటపడాలంటే కుదురుతుందా? ఇవన్నీ కూడా మనం పూర్వజన్మల్లో చేసిన కర్మలు. ఏ రోజైనా ఈ దేహంతో ఇక పూర్ణమైన సుఖమును పొందడం అంటే నీ లోపటున్నటువంటి అంటే దేహము లోపటున్నటువంటి ఆత్మానుభూతి పొందితే తప్ప ఈ దేహానికి సంబంధించి నువ్వు సంతోషంగా ఉండలేవు. దేహం అన్న తర్వాత ఇప్పుడు సంతోషంగా ఉంటుంది, తర్వాత దుఃఖపడుతుంది. ఎందుకంటే ఈ దేహానికి సంబంధించి సుఖము, దుఃఖము కలగలిపి ఉంటాయండి. సుఖము, దుఃఖము కలగలిపి ఉంటాయి కాబట్టి మరి కలగలిపి ఉన్నటువంటి దేహానికి సంబంధించిన పరమశాంతి ఎప్పటికీ దొరకదు. లోపట ఉన్న శాంతి స్థానంలోకి నువ్వు వెళ్ళాలంటే ఆత్మచింతన ఉండాలి. అందరూ ఆత్మానుభూతి పొందగలుగుతారా? ఆత్మచింతన చేయగలుగుతారా అంటే నిర్మలమైన బుద్ధి ఉండాలి. అంటే స్థిరమైన బుద్ధి. ఈ దేహానికి సంబంధించి సుఖం వచ్చినా పొంగిపోకుండా, దుఃఖం వచ్చినా కృంగిపోకుండా స్థిరత్వంగా ఉండగలిగామనుకోండి, అలాంటప్పుడు మనకు ఆత్మచింతన దొరుకుతుంది. ఆత్మచింతనతో మనం దేహ సంబంధమైనటువంటి సుఖ దుఃఖాలకు మనం లోబడకుండా శాంతిని పొంది సుఖమును పొందగలుగుతాం. మరి నిర్మలమైన బుద్ధి కావాలంటే ఏం చేయాలి? ఇంద్రియాలను నిగ్రహించాలి. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన. ఇంద్రియ నిగ్రహం లేకుండా, మరి మనసు యొక్క నిర్మలత లేకుండా ఆత్మచింతన ఉండదు. ఆత్మచింతన లేకపోతే నచాయుక్తస్య భావన నచా శాంతి అశాంతస్య కుతః సుఖం. అంటే ఆత్మచింతన లేకపోతే శాంతి లేదు, శాంతి లేకపోతే సుఖము లేదు. ఆత్మచింతన చేసిన వారు మాత్రమే భగవంతుణ్ణి పొందగలరు.
అంటే మనమందరము కూడా ఆత్మచింతన చెయ్యాలనే అనుకుంటాం కానీ, దేహ సంబంధమైన సుఖములు మనల్ని ప్రమాదంలోకి పడవేస్తుంటాయి. దేహ సంబంధమైన విషయాలు మనల్ని దుఃఖంలోకి పడవేస్తూ ఉంటాయి. అంటే దుఃఖములు, సుఖములు మనల్ని ఏం చేస్తున్నాయి? ప్రమాదంలో పడవేస్తున్నాయి కాబట్టి, ఈ దేహానికి సంబంధించి చాలా చక్కగా కూడా మనం ఏం చేయాలి? జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఎంత మేరు అంత గంభీరమైనటువంటి వ్యక్తి అయినా దేహ సంబంధమైనటువంటి విషయాలకొచ్చేసరికి డబ్బు దొరుకుతుంది. ఎక్కడైనా ఒక చోట నిధి దొరికింది అంటే అతడు ఏం చేస్తాడు? లొంగిపోతాడు. ఆ ధనానికి లొంగిపోతాడు. పాపము చేసే ప్రయత్నం చేస్తాడు. అంటే విషయాలు, వస్తువుల మీదున్న ఆసక్తి అతన్ని ఏం చేస్తుంది? తృష్ణ అతన్ని ప్రమాదంలోకి తీసుకువెళ్తుంది. కాబట్టి విచారణ చెయ్యండి. మీ శరీరంలో ఏమున్నాయి? తడిసిన పేగులు, నరములతో కూడినటువంటి మాంసముతో, ఎముకలతో కూడినటువంటి ఈ దేహం గురించి బాగా విచారణ చెయ్యండి. శరీరం అనేటటువంటి గృహం ఉందండి. ఆ గృహానికి చర్మం అనే సున్నం కప్పివేయబడిందండి. ఇప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి ఆ పేగులు, ఆ హృదయము, ఆ కిడ్నీలు, తర్వాత అందులో ఉన్నటువంటి ఆ విషయాలన్నీ కూడా ఒక్కసారి ఆ చర్మం పొర వెనకాల ఏముందో ఒక్కసారి మనం కళ్ళు మూసుకొని పరిశీలన చేస్తే అసలు ఆ పరిస్థితిని మనం చూడలేమండి. చర్మం కప్పి ఉంటే ఆ చర్మం మీద మనం రకరకాలైనటువంటి వస్తువులు, ఆభరణాలు వేసి, వస్త్రాలు వేసి దాన్ని అందంగా చూసుకుంటున్నాం. ఒక్కసారి ఆ చర్మం వెనకాల ఏముందో మనం చూస్తే గనక దాన్ని గనక విచారణ చేస్తే నశించిపోయేటటువంటి దేహము యందు మనం ఏం చేస్తున్నాం? ఇది సుఖము, ఇది సుఖము అనుకుంటూ దీనికి సంబంధించినటువంటి విషయాల కోసం అని పరిగెడుతున్నాం. దీనికి రుచి ఆహారం పెట్టాలనుకుంటున్నాం. దీనికి సంబంధించి ఎన్నో రకాలైనటువంటి పోషణలు చేస్తున్నాం. ఎంతగా పోషణ చేసినా అది నీతో ఉంటుందా? ఒక రోజున అది ఏం చేస్తుంది? వెళ్ళిపోతుందండి. మనస్సు ఏం చేస్తుంది? ఈ శరీరానికి ఏం చేస్తుంది? మనస్సు అనేటటువంటి ఎలుక కన్నాలు పెడుతూ ఉంటుందండి. మనసు ఏం చేస్తుంది? ఎప్పుడు ఈ దేహానికి సంబంధించి అది లేదు, ఇది లేదు అని చెప్పేసి జీవుణ్ణి ఏం చేస్తుంది? విచారంలోకి పడవేస్తుంది. తన దగ్గర ఉన్న విషయాలతో అహంకరించేలాగా చేస్తుంది. అంటే ఒక ఎలుక మాదిరిగా మనస్సు ఎలుక ఏం చేస్తుందంటే ఇది మంచి విషయము. ఇప్పుడు ఒక ఎలుక మన ఇంట్లోకి ప్రవేశించింది. ఇదేదో విలువైనటువంటి డాక్యుమెంట్స్ అనుకుంటా వీటిని కొరకకూడదు అని చెప్పి కొరకకుండా ఉంటుందా? ఖచ్చితంగా కొరుకుతుంది. ఒక చినిగిపోయిన వస్త్రాన్ని తనకు నచ్చినట్టుగా వాడుకుంటుంది. అక్కడ ఏ విధమైన విలువైనటువంటి వస్తువు ఉన్నా అదేం చేస్తుంది? నాశనం చేస్తుంది. ఎందుకు? ఇది మంచి, ఇది చెడు అనే విచక్షణ తెలియదండి. మన మనసుకు కూడా ఇది మంచి, ఇది చెడు అనే విచక్షణను మనం ఇవ్వనంత వరకు అదేం చేస్తుంది? కనపడిన ప్రతిదీ కావాలంటుంది. ఒక సైకిల్ తొక్కుకునేవాడు అనుకుంటాడు, ఎప్పటికైనా నేను విమానం నడపాలి, విమానంలో తిరగాలనుకుంటాడు. తన వలన అవుతుందా? తనకు చదువు లేదు. తను చదువు లేదు కానీ అతనేమనుకుంటున్నాడు? విమానం నడపగలను అనుకుంటున్నాడు. విమానంలో తిరగగలను అనుకుంటున్నాడు. సైకిల్‌లో తిరగటమే అతనికి కష్టంగా ఉంది. అంటే కోరికేగా కోరుకుంటే ఏం పోతుంది అని చెప్పేసి తన ఆ తాహత్తుకు మించిన కోరిక కోరుకొని ఆ వస్తువు నాకు దొరకలేదని ఉన్నటువంటి జీవితాన్ని ఏం చేసుకుంటున్నాడు? నరకప్రాయంగా చేసుకుంటున్నారు. అంటే మనమందరం కూడా అంతే. మనకున్నటువంటి ఎంతటి స్తోమత ఉంది, దేనిని అనుభవించగలము, ఇటువంటి స్థితిని మరచిపోయి ఏదేదో కలలు కంటూ ఉంటాం. ఆ కలలు తీరలేదని చెప్పేసి నీరసపడిపోతూ ఉంటాం. అంటే మనస్సు అనేటటువంటి ఎలుక ఏం చేస్తుంది? ప్రతి విషయమునందు విన్న విషయాలు, తిన్న విషయాలు, తర్వాత అనుభవించిన సుఖాలు, ఎవరో అనుభవిస్తున్న సుఖాలు, వాటన్నింటి గురించి ఆలోచించి కలవరపడుతుంది. కలవరపడి జీవుణ్ణి ఏం చేస్తుంది? ఆందోళనకు గురి చేస్తుంది. ఆందోళన చేత సతమతమయ్యేలాగా చేస్తుంది. కాబట్టి బాగా విచారణ చెయ్యండి. ఎంతగా మీరు దేహంలో ఉన్నటువంటి దోషాల గురించి విచారణ చేస్తే అంత బాగా దేహ సంబంధమైన విషయాల మీద విరక్తి కలిగి ఆత్మానుభూతిని పొందగలమని శ్రీరామచంద్రుడు వైరాగ్య ప్రకరణంలో చెప్తున్నారనమాట. ఎందుకండి నేనెంత పోషణ చేసినా ఇది నా వెంట ఉండదు కదా. దీనికేముంది? ఆకలి దప్పికలున్నాయి. ఆకలి దప్పికలు కాసేపు తీర్చకపోతే అదేమవుతుంది? చాలా కృషించిపోతుంది. మరి కృషించిపోయేటటువంటి ఈ దేహంలో నేనేం చేశాను? బంధింపబడి ఉన్నాను. ఈ దేహంలో నుంచి నేను బయటపడాలి. నశించిపోయేటటువంటి దేహము నుండు
ఉన్నటువంటి నేను బయటపడడానికి నేనేం చేయాలో చెప్పండి అని చెప్పి శ్రీరామచంద్రుడు తనకున్నటువంటి వైరాగ్యాన్నంతా కూడా చెప్తున్నారు. అంటే మనం కూడా ఇలా విచారణ చెయ్యాలన్నమాట. నేనెప్పుడు బయటపడతాను? ఈ దేహంలో ఎంతగా దీనికి ఎన్ని రకాలుగా దీనికి పోషణ చేసినా ఏదో ఒక సందర్భంలో ఎంత జాగ్రత్తగా చూడండి, చాలామంది మంచి ఆహారాన్ని తీసుకుంటారు, మంచి పద్ధతులలో ఉంటారు. అయినా వాళ్ళకు గుండెపోటొచ్చి చనిపోయిందంటారు. తర్వాత దానికి ఏదో ఒక విధమైన లోపట ఏదో ఒక కిడ్నీ ఫెయిల్ అయిందంటారు. ఇలా ఎందుకవుతుంది? వాళ్ళ యొక్క పద్ధతులలో ఏం తేడా లేదు. అయినా ఎందుకు? మనం పూర్వజన్మలలో చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అది ప్రారబ్ధ కర్మగా తెచ్చుకున్నాం కాబట్టి, ఈ జన్మ ప్రయత్నం చేత ఎంత చక్కటి ఆరోగ్యంగా ఉండే ఆహారం తీసుకున్నా, పూర్వజన్మల్లో చేసిన కర్మను అనుభవించాలి కాబట్టి, మరి ధనవంతులైనటువంటి వాళ్ళకి వ్యాధులు లేవా అండి? నిజంగా ధనవంతులైతే వాళ్ళకు వ్యాధులు లేకపోతే, ఇవాళ మనమందరం కూడా మోక్షం కంటే కూడా అంటే దేహంలో నుంచి విడిపడటం కంటే, హాయిగా ధనవంతులమైపోతే మేము కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు కదా అని సంపదలు సంపాదించే ప్రయత్నం చేయొచ్చు. కానీ నీ యొక్క ప్రయత్నమునందు ధర్మము లేకపోతే, ఆ ధర్మము లేనటువంటి వాళ్ళందరికీ ఎన్ని సంపదలున్నా, ఏమున్నా వాళ్ళేం చేస్తారు? ఖచ్చితంగా దేహ సంబంధమైనటువంటి బాధలు పడాల్సి వస్తుంది. దేహ సంబంధమైన బాధల నుండి మనం బయటపడాలి అంటే కృష్ణ పరమాత్మ అందరికీ కూడా చెప్తున్నారనమాట. ఇంద్రియార్థముల నుండి విడిపడండి. ఇంద్రియముల ద్వారా అనుభవించేటటువంటి సుఖములు ఏవైతే ఉన్నాయో అవన్నీ మిమ్మల్ని మోహములో ముంచెత్తేవే కానీ మిమ్మల్ని నా దగ్గరికి చేర్చేవి కావు. కానీ మీరేం చేయాలి? ప్రయత్నం చెయ్యాలి. ఏ వస్తువు యందు పరమ సుఖముంది, ఏ వస్తువు యందు పరమ దుఃఖముంది. సుఖం కోసం నేను ప్రయత్నం చెయ్యాలా? దుఃఖాన్ని కలిగించి కాసేపు ఆనందాన్ని ఇచ్చేటటువంటి నశించిపోయే వస్తువుల కోసం నేను ప్రయత్నం చెయ్యాలా? అంటే మనకు రాజ్యముల మీద, సంపదల మీద, తర్వాత ఇంకా బంధువుల మీద, ఈ దేహ సంబంధమైనటువంటి గృహాదుల మీద, దేహం మీద మనకు విరక్తి రావాలంటే ఇవన్నీ కూడా ఒకరోజు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. ఇందులో ఏది కూడా మన వెంట రాదు కాబట్టి వెంట రానటువంటి వస్తువులన్నింటి నుంచి బయటపడే ప్రయత్నం అని చెయ్యాలంటే ఈ శరీరమునందు నేనున్నా. ఈ శరీరంలో నుంచి నన్ను నేను విడిపించుకోవడానికి ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చెయ్యాలి? ఆ ప్రయత్నాలు చేసినప్పుడు మాత్రమే మనం భగవంతుణ్ణి పొందగలుగుతామంటున్నారు. అందుకే ఇక్కడ మీకు శాంతి కావాలి అంటే చెప్తున్నారనమాట. మరి మనమందరం అశాంతిని పొందడానికి కారణం కూడా చెప్తున్నారు. కృష్ణ పరమాత్మ ఇంద్రియ నిగ్రహం లేనిదే శాంతి ఉండదు అన్నారు. శాంతి ఉండదు అని చెప్తూ ఆయన ఏమంటున్నారు? ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయున్నావమివాంబసి. భగవంతుడు చూడండి, మనం ఎలా మోసపోతాం. ఒక విషయంలో మనం అనుకుంటాం ఒక వ్యక్తి వస్తున్నాడండి. ఆ వ్యక్తిని చూసినప్పుడు మనం అనుకుంటున్నాం దూరంగా ఉన్నప్పుడు, ఈ వ్యక్తి వస్తున్నాడంటే ఖచ్చితంగా మాకు ఏదో ఒక ప్రమాదం చేసి వెళ్ళిపోతాడు. అలా అనుకుంటాం. కానీ అలా అనుకున్న తర్వాత మనం కనుక జాగ్రత్తగా లేకపోతే, అతడు ఏదో 2 మంచి మాటలు చెప్తున్నాడు. దగ్గరకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఏదో ఒక విషయం గురించి చెప్తున్నాడండి. చెప్తూ ఉన్నప్పుడు ఆ విషయం పట్ల మనకేమనిపిస్తుంది? వ్యామోహం కలుగుతుందండి. పరమ సంతోషం కలుగుతుంది. అప్పటి వరకు ఆ వ్యక్తి గురించి ఏమనుకున్నాం? ఇతడు ప్రమాదకారి, ఇతడితో నేను ఎక్కువసేపు ఉండకూడదు అనుకున్నాం. కానీ బయటికి వెళ్ళడానికి కుదరలేదు. ఆయన మాత్రం మనల్ని కాన్సంట్రేషన్ చేశాడు, ఉండమంటున్నాడు. ఆయన చెప్పినటువంటి మాటలలో ఒక మాట మనకు సంతోషం కలిగించింది. అంటే ఆయన చెప్పిన మాట అధర్మంగా ఉండేటటువంటి కర్మలు చేయిస్తాడని ముందే అనుకున్నాం. అయినా ఆయన చెప్పినటువంటి మాట కోసం మనం ఏం చేస్తున్నాం? వినకూడదు, వినకూడదు అనుకున్నాం. కానీ భగవంతుడు ఏం చేశారు? నువ్వు ఖచ్చితంగా ఈ కర్మను నువ్వు అనుభవించవలసిందే. నేనుండనండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానంటే కుదరదు. భగవంతుడు అంటాడనమాట. నువ్వు ఖచ్చితంగా అతడు చెప్పే మాట వినాలి, వినవలనని రాసి పెట్టుందండి అక్కడ. అంటే ఒక చిత్రంలో నువ్వు ఉండాలి. ఆ చిత్రంలో ఉన్నప్పుడు నువ్వు ఏ మాత్రం చలించకుండా ఉండాలి. దీనికోసం ఉపాయం కూడా చెప్పారు కృష్ణ పరమాత్మ 59వ శ్లోకంలో మనందరికీ కూడా చెప్పారు. 58 ఇదే అధ్యాయంలో ఏమన్నారు?
యదా సంహరతే ఛాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అన్నారు. అంటే ఏమన్నారు? తాబేలు ఎలా అయితే తనకు ప్రమాదం జరుగుతుందనుకున్నప్పుడు అవయవాలను ముడుచుకుంటుందో, ఒక వ్యక్తి వలన మీకు ప్రమాదం జరుగుతుందనుకున్నప్పుడు మీరక్కడి నుంచి పారిపోవటం జరగనప్పుడు, అక్కడే ఉండవలసి వచ్చినప్పుడు ఏం చేయాలి? చెవులుండి వింటున్నా చెవిటివాడిలాగా ఉండండి. కళ్ళుండి చూస్తున్నా గుడ్డివాడిలాగా ఉండండి. అదే విధంగా నాలుక ద్వారా అనుభవించగలిగిన శక్తి ఉన్నా, మాట్లాడగలిగిన శక్తి ఉన్నా మూగవాళ్ళలాగా ఉండండి. ఇలా మనకేం చెప్పారు? చెవిటివాడిలాగా, గుడ్డివాడిలాగా, మూగవాడిలాగా ఉండమని చెప్పారు. ఇలా ఉండమని అంటే పరిష్కారం చెప్పిన తర్వాత మళ్ళీ మనకి దానివల్ల ఎలా ప్రమాదం వస్తుందో వివరిస్తున్నారనమాట. ఎలా వివరిస్తూ ఉన్నారు? ఆ వ్యక్తి చెప్తున్నాడు. చాలా చక్కగా చెప్తున్నాడు. దాని గురించి కూడా చెప్తారనమాట. కృష్ణ పరమాత్మ ఏమంటారంటే ఏమంటారు? మోహాద్ గృహీత్వా అసద్గ్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః అంటారు. అంటే మనల్ని ప్రమాదంలో పడవేసేది ఏమిటి అంటే మోహం అండి. ఈ వస్తువు వలన నీకు ఆనందం అధికంగా వస్తుంది అని ఒక వ్యక్తి చెప్పాడనుకోండి. దాన్ని నేను అనుభవించాను. అనుభవిస్తే నేను పొందిన సుఖం ఎంత ఉంది అంటే చాలా గొప్పగా ఉందని చెప్తున్నాడు. మోహాద్ గృహీత్వా సద్గ్రాహాన్ అసద్గ్రాహాన్ అంటే అన్యాయంగా, అధర్మంగా అనుభవించడానికి సులభంగా అందినట్టుగా ఉంటాయి కానీ, వాటి వలన మనం ఎంతో ప్రమాదంలో పడతామనమాట. కానీ ఆ విషయాలను వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? అశుచీవ్రతః మోహాత్ గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే అశుచీవ్రతాః. అంటే శౌచము లేనటువంటి వారు చెప్పేటటువంటి మాటల పట్ల ఎక్కువగా మోహాన్ని పొందుతారు జనులు. ఇప్పుడు స్నానము లేకుండా నువ్వు ఏదైతే విషయాన్ని నువ్వు అనుభవిస్తున్నావో, అనుభవించేటటువంటి విషయం మనకిప్పుడు ఏమవుతుంది? తాత్కాలికంగా ఆనందాన్ని ఇస్తుందండి. విషయేంద్రియ సంయోగాద్ యత్తదగ్రే అమృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం. శాస్త్రం తెలియనందువలన ఎవరో మాకన్నీ తెలుసండి, శాస్త్రం మాకు తెలుసండి, మాకు తెలియంది ఏమీ లేదు, మిమ్మల్ని మేము సులభంగా మోక్షం వైపు తీసుకువెళ్తామంటే మనం ఏం చేస్తాం? సులభంగా అందే వస్తువుల కోసం ప్రయత్నం చేస్తాం. కృష్ణ పరమాత్మ చెప్తున్నారండి, నేను చెప్పే మాటలు కానే కాదు. శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. శాస్త్రమే ప్రమాణం. మీరు ఏ కర్మ చెయ్యాలి, ఏ కర్మ చేయకూడదు అనేది శాస్త్రం నిర్ణయిస్తుంది. శాస్త్ర అమ్మా మీరు ఆ అంకుల్కి చేయండి అమ్మా, రామిరెడ్డి అంకుల్కి. ఎందుకంటే ఇందులో కట్ కాలేదు మీ నంబరు. సునీత గారు, అమ్మా సునీత గారు, శాస్త్రము చెప్పినట్టుగానే మనం కర్మ చెయ్యవలసి ఉంటుంది కానీ, శాస్త్రము ఏదైతే చెప్పిందో చెప్పినటువంటి దాని ప్రకారంగా చేస్తే పరమాత్మను పొందుతాం. శాస్త్రాన్ని అడ్డుపెట్టి మీరు సులభంగా సుఖమును పొందవచ్చు, శాంతిని పొందవచ్చు. ఎలా? ఏ విధమైనటువంటి శౌచము లేకుండా మీరు పరమాత్మను పొందవచ్చు అంటే భగవంతుడు భగవద్గీత ఎందుకు చెప్పాడండి? మరి పరమాత్మ ఈ నియమాలన్నీ చెప్పకుండా అసలు భగవద్గీత, ఉపనిషత్తులు, తర్వాత వేదాలు, మరి రామాయణం, మహాభారతం ఇవన్నీ లేకుండానే ఉండొచ్చు కదా. మరి ఇవన్నీ తప్పు చెప్పారా? ఈ సిద్ధాంతాలన్నీ తప్ప? ఇక్కడ చెప్పబడినటువంటి సిద్ధాంతాలన్నీ తప్పైతే ఇక హాయిగా వాళ్ళు చెప్పినటువంటి విషయాలతోనే రమిస్తే ఎవరి జీవితం నష్టపోతాం? మన జీవితమే కదా. ఎన్నో కోట్ల జన్మలలో చేసిన పుణ్యం ఉంటే నీకు మానవ శరీరం వచ్చింది. ముందు శరీరము మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తే వచ్చిందో దాని గురించి విచారణ మనకు ఉండాలి. ఆ విచారణ లేకుండా ఈ శరీరంతో సుఖం అనుభవిస్తేనే సుఖం అనుభవించుకుంటూ కూడా మోక్షాన్ని పొందవచ్చు అని చెప్పేటటువంటి అసద్గ్రాహాన్ అంటే మోసపూరితమైన వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసం జనులను మోసం చేసేటటువంటి
మరి ఎవరైతే ప్రబుద్ధులు ఉంటారో వాళ్ళ మాటలు విని వాళ్ళు చెప్పినటువంటి సిద్ధాంతాలను అనుభవి ఎవరైతే ఆచరిస్తారో ఆచరించిన వారు నష్టపోతారండి. ఖచ్చితంగా నష్టపోతారు. మన జీవితమే కదా నష్టపోయేది. పరమాత్మ శౌచం గురించి మాట్లాడారండి. ఆయన నీ శరీరంతో చేయవలసిన కర్మలు ఏమి అన్నప్పుడు దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం అన్నాడు. దేవతలకు, ద్విజులకు, గురువులకు, ప్రాజ్ఞులకు పూజ చేయాలి. శరీరానికి సంబంధించిన శౌచం ఉండాలని భగవద్గీతలో అనేక చోట్ల చెప్పారు. శౌచం అంటే మనం ఏం చేశామంటే ఆ శౌచాన్ని ఏమంటారు, ఒక వ్యక్తి మరణించినప్పుడు, ఒక వ్యక్తి పుట్టినప్పుడు, ఇంకా రకరకాల విషయాలకు మనం ఆ శౌచాన్ని వాడుకుంటున్నాం తప్ప భగవంతుడు చెప్పిన శౌచాన్ని పాటించట్లేదు. ఇప్పుడు వేదం తెలిసిన వాళ్ళు చూడండి. ఇప్పుడు వేదం తెలిసిన వాళ్ళు పొద్దున లేవగానే స్నానం చేస్తారండి. పడుకునేటప్పుడు కూడా స్నానం చేస్తారు. మరి వేదం తెలియని వాళ్ళు ఏం చేస్తారు? ఇల్లుని శుభ్రం చేసి తర్వాత ఇంట్లో దీపం పెట్టుకుంటారు. ఎప్పుడో వాళ్ళ పనులన్నీ అయిపోయాక స్నానం చేసేసి దేవుడికి దీపం పెడతారు. అంటే దేవుడికి దీపం పెట్టడం అనేది పవిత్ర కార్యం కాబట్టి మనం ఏం చేస్తాం? ఈ శరీరానికి సంబంధించి రకరకాల పనులన్నీ, కుటుంబ పనులన్నీ అయిపోయాక ఇల్లు శుభ్రం చేసుకొని అందరూ ఎటు ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు ఆఫీసులకి, ఎవరి పనుల నిమిత్తం వాళ్ళు వెళ్ళిపోయాక నెమ్మదిగా స్నానం చేసి దేవుడికి పూజ చేస్తారు. అంటే ఇక్కడ మనం ఇది చేసేదంతా సత్యం అనుకుంటాం. నేను ఒకసారి ఇప్పుడు కాదండి, ఒక 10 సంవత్సరాలకు పూర్వం వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా, ఆమె టీచర్, స్కూల్లో టీచరు, ఆయన కాలేజీలో సంస్కృత టీచర్ అండి. సంస్కృతంలో లెక్చరర్ అనమాట. వాళ్ళ ఇంటికి మేము సాయంత్రం 6 గంటలకు అలా వెళ్ళాం. వెళ్ళేసరికి వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ అక్కడ ఇక్కడ పడి ఉన్నాయి. తాను మాత్రం స్నానం చేసి ఇంట్లో పూజ గదిలో దీపం పెట్టారనమాట. దీపం పెడితే నాకు కొంచెం ఆశ్చర్యం కలిగింది. అప్పటికి నేను ఉపదేశం తీసుకోలేదు. భగవద్గీతలో చెప్పబడిన విషయాలను ఇంకా అసలు నేను భగవద్గీత పట్టుకోనప్పుడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అది ఆశ్చర్యం అనిపించి, వీళ్ళేంటి ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా ఉన్నాయి, దేవుడికి పూజ చేస్తున్నారు, మనకేం తెలుసు? ఇల్లంతా ఎక్కడిదక్కడ చాలా చక్కగా అమరిపోయి ఉన్న తర్వాత పెట్టే దీపమే గొప్పది మనకు తెలిసింది. మరి శాస్త్రం ఏమంటుంది? భగవంతుడు ముందు, తర్వాత మనిషి తర్వాత. దేహ సంబంధమైన విషయాలు సెకండ్ లెవెల్ అండి. ఫస్ట్ లెవెల్ ఏంటి? భగవంతుడే ముందు. అంటే వేదం తెలిసినటువంటి బ్రాహ్మణులు కాబట్టి వాళ్ళు శాస్త్రం తెలియనప్పుడు నాకు అనిపించిందండి, వాళ్ళు చేసింది తప్పేమో అనిపించింది. ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు, పేరుకు మరి గొప్పదైనటువంటి పాండిత్యం కలిగిన వారు ఇలా కూడా ఉంటారా? ఇంట్లో వస్తువులు చిందరవందరగా ఉంటాయని. శాస్త్రం తెలిసిన తర్వాత నాకు అర్థమైందండి, ముందు భగవంతుడికి పూజ చేసి, ఆ భగవంతుడికి పూజ చేయడానికి పూర్వం ఈ శరీరానికి శౌచకర్మ అందించి, మనం చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో అది గొప్పదైన ఫలితం ఇస్తుందని శాస్త్రం తెలిసినప్పుడు అర్థమైంది. అంటే మనందరికీ తెలియనటువంటి ఒక సత్యం, తెలుసనాలో తెలియదనాలో నాకు తెలియదండి. తల్లి గర్భంలో నుంచి పిల్లవాడు పుట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో డెలివరీ కానీ, లేకపోతే ఇండ్లల్లో మంత్రసాని ద్వారా డెలివరీ అయినా ఏమవుతుంది? మావితో కప్పబడినటువంటి పిల్లవాడిని ఇన్ని రోజులు, నవమాసాలు తల్లి గర్భంలో మరి ఇన్ని రోజులు పెంచినప్పటికీ మావితో ఉన్నటువంటి పిల్లవాడిని తల్లికి చూపించరండి. ముందుగా ఏం చేస్తారు? ఆ పిల్లవాడికి స్నానం చేయించిన తర్వాత తల్లికి, తర్వాత బంధువులందరికీ కూడా చూయిస్తారు. ఈ విషయం అందరికీ తెలియందేం కాదు, తెలిసిందే. అంటే తల్లి గర్భములో నుంచి బయటికొచ్చిన తర్వాత మొదట ఏం చేయించారు? ఆ పిల్లవాడికి స్నానం చేయించారు. స్నానం చేసిన తర్వాతనే ఆ పిల్లవాడు అందరికీ చూపబడ్డాడు. అంటే భగవంతుడు మనకు శాస్త్రం మనకు చెప్తున్నాడా లేదా? మనం కూడా ఉదయం నిద్రపోయి, అంటే రాత్రి పడుకొని పొద్దున నిద్ర లేవగానే స్నానం చేసిన తర్వాత మన పనులు చెయ్యాలా? లేకపోతే దేహ సంబంధమైనటువంటి, అంటే ఇంటికి సంబంధించిన పనులన్నీ చేసిన తర్వాత ఈ శరీరాన్ని కడగాల? బాగా విచారణ చేయండి. భగవంతుడు మనకి
శాస్త్రంలో చెప్పబడిన విషయాన్ని ఆచరణ పూర్వకంగా ఇవాళ మనం ఎంతమంది కోటాను కోట్ల మంది పిల్లలు పుడుతూనే ఉన్నారు. మరి ఎవరైనా మావితో ఉన్న పిల్లవాడిని మేము చూసామన్న వాళ్ళు ఉంటారా? ఒక్క అక్కడ ఉన్నటువంటి ఆమె ఎవరు డెలివరీ చేసినటువంటి డాక్టర్ గారు, ఆ పిల్లవాడిని కడగడానికి ఒకరు ఆయమ్మ ఉంటుందండి. మంత్రసాని లేదా ఆయమ్మ. ఆయమ్మ ఏం చేస్తారు? ఆ బిడ్డను కడుగుతారు. అదే విధంగా సద్గురువు కూడా అజ్ఞానంతో ఉన్నటువంటి మనకి జ్ఞానబోధ చేశారంటే ఆయన ఏం చేస్తున్నాడు? ఈ దేహానికి సంబంధించిన శౌచం గురించి చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన? నేను ఆత్మను అనేటటువంటి జ్ఞానం నిజంగా మనకుంటే మనం చేసే మొదటి పని ఈ శరీరానికి మనం పొద్దున లేవగానే స్నానం చేయాలి. బ్రాహ్మణులు చూడండి, స్నానం చేసిన తర్వాత ఇంటి కార్యక్రమాలు చేసుకుంటారు. ఇప్పుడు మనం చేసిన ప్రతి కార్యము ఇంట్లో చాలా మంది అంటారు, అయ్యో చీపురు ముట్టుకున్న తర్వాత స్నానం ఎలా చేస్తారు? స్నానం చేసిన తర్వాత చీపురు ముట్టుకోకూడదంటారు. మరి నువ్వు నీ దేహము పవిత్రమైందా? చీపురు పవిత్రమైందా? అంటే దేహం విలువైందా? చీపురు విలువైందా? అంటే చీపురుకి ఇచ్చిన విలువ దేహానికి ఇవ్వట్లేదు. ప్రతి ఒక్కరూ కూడా శాస్త్రం చెప్పినట్టుగా కర్మ చేయాలి. నిజమైన శౌచం అంటే దేహానికి సంబంధించి నువ్వు లేవగానే చేసేటటువంటి స్నానమే నిజమైనటువంటి శౌచము. భగవంతుడు నీ లోపట ఉన్నాడని గుర్తిస్తే ఈ శరీరంలో ఉన్న భగవంతుడిని నువ్వు పూజించినటువంటి పూజ, ఈ శరీరంతో నువ్వు చేసిన ప్రతి కర్మ పవిత్ర కార్యంగా మారాలి అంటే ఈ శరీరానికి శౌచం ఇవ్వాల్సిందే. శౌచం అంటే ఇదండి. ఈ శౌచాన్ని తీసుకెళ్ళి వీళ్ళు 3 రోజుల పాటు వీళ్ళేమీ ముట్టుకోకూడదు. తర్వాత ఈ 10 రోజుల పాటు వీళ్ళు ఎవరో పుట్టారట, వీళ్ళకి పురుడు వచ్చేసిందట, వీళ్ళు అశౌచంతో ఉన్నారు. నిజమైన శౌచం ఏంటంటే భగవంతుడు మన లోపట ఉన్నాడంటే ఆ భగవంతుణ్ణి పక్కకు పెట్టేసి ఈ శరీరానికి అశౌచాన్ని మనం కల్పించుకున్నామా? నిజంగా శౌచం అంటే స్నానమేనా? ఇంకేదైనా ఉందా? రాత్రి నిద్రపోతున్నామంటే అందరూ ఏమంటారు? పెద్దలు ఏమంటారు? శాస్త్రం ఏమంటుంది? మనమందరము కూడా రాత్రి నిద్రపోయినప్పుడు లోకంలో మాట్లాడే మాట ఏంటండి? ఒక వ్యక్తి నిద్రపోతున్నాడంటే చనిపోయిన వాడితో సమానం అంటున్నారు. అంటే ప్రతిరోజు మనం మరణాన్ని చూస్తున్నాం కదా. మరణాన్ని చూసి మన ఇంటికి మనం వెళ్ళిపోతున్నాం. మరి మరణాన్ని చూసిన తర్వాత పొద్దున్నే ఉదయం లేవగానే అంటే మనం రోజు మరణిస్తున్నాం. మరణించిన తర్వాత మళ్ళీ రోజు పుడుతున్నాం. ఈ శరీరంతో ఉన్నన్ని రోజులు మనం పుడుతూనే ఉన్నాం, మరణిస్తూనే ఉన్నాం. మరి మరణించిన వ్యక్తికి కూడా ఎంత చండాలుడుగా పుట్టినా, వేదమునందు తెలిసిన బ్రాహ్మణుడుగా పుట్టినా మరణించిన వ్యక్తికి చివరి స్నానం చేయిస్తామా లేదా? మనం కూడా రాత్రి పడుకునేటప్పుడు స్నానం చేసి పడుకుంటే ఎక్కడికి వెళ్తున్నాం మనం? మనం ఈ శరీరానికి సంబంధించినటువంటి విషయాలన్నీ విడిచిపెట్టి యోగ నిద్రలో మనం భగవంతుడితో లయం అవుతూ ఉన్నాం. అంటే భగవంతుడితో లయమయ్యేటటువంటి పనిలోకి మనం వెళ్తున్నాం కాబట్టి ఈ శరీరానికి రాత్రి పడుకునేటప్పుడు స్నానం చేసి పడుకున్నామంటే అప్పుడు మనం భగవంతుడిని స్మరణ చేస్తూ భగవంతుడిలోకే లయం అవుతూ ఉన్నామన్నమాట. అంటే మనం భగవంతుడిలో లయం అవ్వాలి అంటే ఈ శరీరానికి సంబంధించిన నిజమైన శౌచం అంటే ఇదండి. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చెయ్యండి. ఆలోచనలో మనకు తెలియవలసినటువంటి సత్యం ఏమిటి అంటే ఈ దేహానికి సంబంధించి మనం ఏదైతే అశౌచము అంటున్నామో ఈ 2 రోజులు మాత్రమే అశౌచము, ఈ 10 రోజులు మాత్రమే అశౌచం అని చెప్పేసి మరి ఈ మాటలన్నీ కూడా అది జ్ఞానము లేని వాళ్ళు మాట్లాడే మాట. నిజమైనటువంటి జ్ఞానం ఏంటి అంటే భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? భగవంతుడు నీ లోపటే ఉన్నాడు. నీ లోపట ఉన్నప్పుడు నీ శరీరానికి నువ్వు సంబంధించి ఏ విధమైనటువంటి సత్కర్మ చెయ్యాలో ఆ సత్కర్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ కూడా అనుభూతి పొందవలసి ఉంటుంది. అంటే బ్రహ్మానుభవం మనకు రావాలి అంటే ఈ దేహాన్ని నువ్వు పరమ పవిత్రంగా స్వీకరించి దేహానికి చెయ్యవలసినటువంటి కార్యాలన్నీ చేస్తేనే అప్పుడు పరమాత్మ నీతో ఏం చేస్తాడు? బ్రహ్మానుభూతి పొందడానికి కావలసినటువంటి స్థితిని ఆ పరమాత్మ మనకు ప్రసాదిస్తారనమాట. అంటే భగవంతుడు మనకు బ్రహ్మానుభూతిని ప్రసాదించాలంటే నువ్వు చెయ్యవలసిన మొదటి కర్మ శౌచము. ఈ శరీరానికి శౌచాన్ని ఇవ్వండి, శరీరానికి స్నానం చేయించండి. మనకేంటి స్నానం చెయ్యాల్సిన అవసరం లేదు, స్నానం చేయకుండానే అన్ని తినొచ్చు తాగొచ్చు అంటే అటువంటి సిద్ధాంతాలు నచ్చుతాయి. అవన్నీ కూడా మనల్ని పాపపు జన్మలలో పడవేయడానికి కావలసినటువంటి స్థితిని ప్రసాదించేవి కాబట్టి
కృష్ణ పరమాత్మ అంటున్నారన్నమాట. మొట్టమొదట ఆనందాన్ని ఇచ్చిన వస్తువు తర్వాత మీకు ఖచ్చితంగా దుఃఖాన్నిస్తుంది. ఆ దుఃఖాన్నిచ్చేటటువంటి వస్తువుల కోసం వాళ్ళు చెప్పేటటువంటి మోసపూరితమైనటువంటి మాటలను వింటూ మీరు కోట్ల జన్మలలో చేసిన పుణ్యం కొద్దీ మానవ జన్మెత్తారు. మానవ జన్మ సార్థకతను పొందడానికి కూడా మీరివాళ చాలా గొప్పదైనటువంటి జ్ఞానబోధ కూడా మీరు తెలుసుకొని ఉన్నారు. సాధన చెయ్యడంలో మరి ఎప్పుడూ సుఖపడాలనేటటువంటి భావన చేత మీరు జీవించకండి. భగవంతుణ్ణి పొందాలి. నాకొక పెద్ద ఉద్యోగం వచ్చిందంటే, ఆ ఉద్యోగానికి సంబంధించి నేను ఎక్కువ కష్టపడాలా? సుఖపడతానా? డబ్బుతో సుఖపడతాను. కానీ పని యందు చాలా కష్టాన్ని పొందుతాను. అదే విధంగా సద్గురువు దగ్గర జ్ఞానం పొందాం. గొప్పదైనటువంటి శాంతిని పొందడానికి కావలసినటువంటి బీజాలు పడ్డాయి. దానికోసం నేనెంత కష్టపడాలి? నేను ప్రతి క్షణం నా యొక్క నిద్ర స్థితిని ఏం చేయాలి? తగ్గించుకోవాలి. దేహ సంబంధమైన కర్మలు చేసేటప్పుడు కొన్నింటిని వాయిదా వేస్తూ, కొన్నింటిని తగ్గించుకుంటూ, ఈశ్వర సంబంధమైన ఈశ్వరుడు మనకు ఏ కార్యం చేయమంటున్నారో ఆ కార్యాలు చేయడానికి సమయాన్ని వెచ్చించుకుంటూ పోయినప్పుడు భగవంతుడికి నచ్చుతామండి. నేను సద్గురువు దగ్గర జ్ఞానం పొందానండి. ఇంకా దేవాలయానికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. హాయిగా స్నానం చేయాల్సిన అవసరం లేదండి. కొంతమంది అంటారండి, పూలు పెట్టేటటువంటి అవసరం కూడా లేదండి. ఇక మన లోపటే దేవుడున్నాడు కాబట్టి ఇంక పూలు పెట్టి మనం పూజ చేయాల్సిన అవసరం ఏముంది అనే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అది వాళ్ళ తప్పు కాదు. బోధ చేసే వారి యొక్క తప్పండి. భగవంతుడి శాస్త్రంలో నిన్ను ఎందుకిచ్చాడండి ఈ సృష్టిలో? మరి ధూపము, దీపము, తర్వాత పసుపు, కుంకుమ, ధూప, దీప నైవేద్యాలని పరమాత్మ ఎందుకిచ్చారు? అంటే మనం ఈ దేహంతో అనుభవించే విషయాలలో మాత్రం అన్ని రకాల పదార్థాలు అనుభవించాలి, అంతమంది బంధువులతో తిరగాలి, అన్ని రకాల వస్తువులను అనుభవిస్తున్నాం. ఏ వస్తువుతో నీకు అనుభవం గొప్పగా అనిపించకపోతే అప్పుడు నువ్వు పూలు పెట్టి పూజ చేయాల్సిన అవసరం లేదు. అంటే నువ్వు నిరాకారమైనటువంటి పూజ ఎప్పుడు చేయగలవు? అంటే ఇంద్రియ నిగ్రహం ఉందా? ఏ వస్తువు నీకు ఏది తింటున్నా ఆ వస్తువులో రుచి లేకుండానే నువ్వు తినగలవా? ఆ రుచికి సంబంధించి ఇది బాలేదు అని నువ్వు అనకుండా తినగలవా? ఒక వ్యక్తి బాగా లేకపోతే ఇతడు బాగా లేడు అని అనకుండా ఉండగలవా? అంటే ఈ విషయాలన్నీ మాట్లాడతాం. ఒక వ్యక్తి ఎదురుగా వస్తే వీడు మంచివాడు కాదంటాం. ఏదైనా ఒక చిన్న విషయంలో నీకు సంతోషాన్ని కలిగించకపోతే కోప్పడతావు. మరి ఇన్ని విషయాల యందు నువ్వు ప్రకృతితో మమేకమవుతున్నప్పుడు మరి ప్రకృతి సంబంధించినటువంటి ఆ దేవతను ఎందుకు గౌరవించమండి? దేవతలు, ద్విజులు, గురువులు, ప్రాజ్ఞులు వీళ్ళందరినీ పూజించాలి. అలా పూజించాలి అంటే నీ యొక్క బాధ్యత పెరిగిందా? తగ్గిందా? సద్గురువు దగ్గర జ్ఞానాన్ని పొందిన తర్వాత నీకు బాధ్యతలు పెరిగాయా? తగ్గాయా? పెరుగుతాయండి. పూర్వం మనం చేసిన కర్మ కంటే కొన్ని వందల రెట్ల కష్టం పెరుగుతుందన్నమాట. ఆ కష్టానికి ఓర్చుకుంటేనే భగవంతుడు నీకు దొరుకుతాడు తప్ప ఇక నేను స్నానం చేయాల్సిన అవసరం లేదండి, స్నానం చేయకుండానే ధ్యానం చేస్తానండి, స్నానం చేయకుండానే తింటానండి, తాగుతానండి, అసలు పూజే చేయాల్సిన అవసరం లేదండి అంటే అలా చేయగలిగిన వాళ్ళు ఎవరో అర్థం చేసుకోండి. ఫస్ట్ నిర్గుణమైనటువంటి పరబ్రహ్మమును పొందాలి అంటే నీకు దేని పట్ల కూడా అనుభూతి లేకుండా ఉండాలి. దేహ సంబంధమైన విషయాలలో నీకు దేని పట్ల వ్యామోహం లేకుండా ఉండాలి. నువ్వు నువ్వు ధరించిన వస్త్రం ఎవరో బాలేదన్నారు, చిరిగిన వస్త్రాన్ని ఇచ్చినా వాటిని కట్టుకొని పరమ సంతోషంతో లోపట ఆత్మానుభూతితో రమించే వాళ్ళకు బట్టలు ఎందుకండి? రమణ మహర్షి బట్టలు వేసుకున్నారా? రామకృష్ణ పరమహంస ఎలా ఉండేవాళ్ళు? కుక్కలు తినే భోజనాన్ని తాను తినేవాడట. నీకు కూడా ఆ స్థితి వస్తే నువ్వు ఇక ఈ ప్రకృతిలో ఉన్న విషయాలతో నువ్వేమీ కూడా చేయాల్సిన అవసరం లేదు. నిజమైనటువంటి వైరాగ్యం అంటే అది. ఆత్మానుభూతి పొందిన వాళ్ళంటే అలా ఉంటారు. దయచేసి ఎవరూ కూడా ఇలా ఉండకూడదు, శరీరానికి శౌచం అవసరం లేదు అని చెప్పే విషయాలను ఎవరు నమ్మకండి దయచేసి. కొన్ని కోట్ల జన్మలలో చేసిన పుణ్యం కొద్దీ ఇవాళ మీరు భగవంతుడు అంతటా ఉన్నాడు, అంతటా ఉన్నాడన్నప్పుడు పరమ పవిత్రమైన భావనను అభివృద్ధి చేసుకోవాలి. ముందు ఆ భావన ఎక్కడ? ఈ శరీరము పరమ పవిత్రమైన దేవాలయమని, ఈ దేవాలయంలో పూజింపబడేటటువంటి భగవంతుడు నిరంతరము మంత్రము చేత స్మరణ చేయబడాలి. ముందు బాహ్య శౌచము, శరీరానికి స్నానం, తర్వాత మన పరిసరాలు శుభ్రం చేసుకుంటాం. ముందు శరీర శౌచం అంటే ముందు శరీరాన్ని కడిగిన తర్వాత
మీ ఇంట్లో ఉన్న పరిసరాలన్నీ శుభ్రం చేసుకోండి. అప్పుడు ఈ దేహంతో చేసిన ప్రతి పని కూడా దైవ కార్యం అవుతుంది. అంటే భగవదర్పిత కర్మ అవుతుంది. మీ కుటుంబమే, మీ పిల్లల కోసమే మీరు వంట చేస్తున్నారు. మీ పిల్లల కోసమే మీరు ఉద్యోగం చేస్తున్నారు. మీ పిల్లల కోసమే అన్ని పనులు చేస్తున్నారు. కానీ భగవంతుడిని గౌరవించి, భగవంతుడు శాస్త్రంలో చెప్పబడిన విషయాన్ని అంగీకరించి కర్మ చేస్తున్నారు కాబట్టి, భగవంతుడు మనకేం చేస్తున్నాడు? నువ్వు చేసే ప్రతి కార్యాన్ని పవిత్రంగా మారుస్తున్నారు. నీ దేహానికి సంబంధించి రాబోయే కష్టాలను భగవంతుడు ఏం చేస్తున్నాడు? ఆయన చెప్పిన మాటను అంగీకరించిన వాళ్ళందరికీ ఇచ్చే కష్టాన్ని నుండి పరమాత్మ బయటపడవేస్తాడు. కాబట్టి భగవంతుడు ఏమంటున్నారు? శరీరానికి సంబంధించిన శౌచం. ఇక అంతఃశౌచం అంటే మనస్సులో ఎవ్వరి గురించిన దుష్ట ఆలోచన లేకూడదు. అందరిలో భగవంతుడిని చూస్తున్నప్పుడు ఎవరిని చూసి కోప్పడతావు? ఎవరిని చూసి ఆనందపడతావు? అంతటా ఈశ్వరుడే ఉన్నారు. ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, అతని నుండి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. పూర్వజన్మల్లో మనం చేసిన కర్మ ఆ వ్యక్తి రూపంలో మన దగ్గరికి పాపం రూపంలో వస్తుంది కాబట్టి, ఆ పాపము నుండి దూరంగా ఉండే ప్రయత్నం చెయ్యమని చెప్పడానికే సుహృన్ మిత్రార్యుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే అని. మరి స్నేహితుడెవరు, బంధువెవరు, శత్రువెవరో ఇట్లాంటి విచక్షణ కలిగి దుష్టుడికి దూరంగా ఉండండి. ఇంకా ఏం చేయాలి మనం? అలా అని దుష్టుడని చెప్పేసి అతని పతనం కోసం మనం ప్రయత్నం చేయకూడదు. అతడు అతడు మంచివాడు కాదు అనుకున్నప్పుడు అతడి నుంచి దూరంగా వెళ్ళిపోండి. అంతేకాని అతడి యొక్క పతనం కోసం మనం ప్రయత్నం చేయకూడదు. అలాంటి వ్యక్తి దగ్గరికి వేరొకరు వెళ్లకుండా కూడా చూసే ప్రయత్నం చేయాలి. పలానా వ్యక్తి దుష్టుడండి, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి చెప్పడంలో కూడా మన ధర్మం ఉంటుందండి. అంతే కదా! శ్రీకృష్ణ పరమాత్మ మరి దుష్ట సాంగత్యాన్ని ప్రోత్సహించాడా? లేకపోతే వాళ్ళకు దూరంగా ఉండమన్నాడా? దూరంగా ఉండమన్నారు. ఎవరైనా అగ్నిని ముట్టుకుంటున్నారండి. అగ్ని వల్ల మనం చేతులు కాల్చుకున్నాం. ఎవరైనా వెళ్తే అగ్ని దగ్గరికి వెళ్ళబోతుంటే మనం ఏమంటాం? అయ్యో! నేను అగ్ని దగ్గరికి వెళ్ళానండి. నా 2 చేతులు కాలిపోయాయి. మీరు కూడా ప్రమాదంలో పడకూడదని చెప్తారా? చెప్పరా? చెప్తాం కదా! ఎందుకు చెప్పకూడదు? చెప్పకుండా మనం ఏం చేస్తాం? చాలా మంది ఇవాళ అంటున్నారు. ఇండియన్ సైకాలజీ ఏందంటే, మనం నష్టపోయాం కాబట్టి పక్కవాడు కూడా నష్టపోవాలి అని చెప్పేసి సైలెంట్‌గా ఉంటారట. మరలా ఉండటం ఎప్పటికీ కూడా భగవంతుడు చెప్పిన ధర్మం కాదు. నీవు ఎవరి వలనైనా ప్రమాదాన్ని ఎదుర్కొంటే, ఆ ప్రమాదం వేరొకరు పడకుండా, వేరొకరు పొందకుండా, అంటే వేరొకరు కష్టపడకుండా, వారికి మనం ఎంతో కొంత ఉపకారం జరిగేలాగా అతనికి ధర్మం గురించి, సత్యం గురించి మనం చెప్పే ప్రయత్నం కూడా చెయ్యాలని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు. అంటే ఇంద్రియములు మనల్ని ఏం చేస్తుంటాయి? ఎప్పటికప్పుడు సుఖం పొందమని అంటున్నాయి. అందుకే కదా! స్నానం అవసరం లేదు, శౌచం అవసరం లేదు, గుడికెళ్ళాల్సిన అవసరం లేదు. మరి మనకి ఏ విధమైన బాధలు లేవు అంటే, మనం ఏం చేస్తున్నాం? అటువంటి దీక్షలు తీసుకోవడానికి వెళ్ళిపోతున్నాం. అంటే మన ఇంద్రియాలను ఏం చేస్తున్నాం? సుఖపెట్టే, కష్టపడకుండా ఫలాలు వచ్చే వైపు వెళ్తున్నాం. ఈ మాట కృష్ణ పరమాత్మ చెప్తున్నారు కాబట్టి ఇన్ని విషయాలు చెప్పుకున్నామండి. ఇంద్రియానాం హి చరతాం యన్మనోను విధీయతే. అంటే మనసు ఏం చేస్తుంది? ఒక ఇంద్రియమును పట్టుకుంటుందండి. ఇప్పుడు కళ్ళ ద్వారా చూసిన ఒక విషయంతో తాను రమించిపోయింది. రమించినప్పుడు జీవుణ్ణి మనసు ఏం చేస్తుంది? వెంట పెట్టుకొని తీసుకెళ్తుంది. దా అక్కడున్న విషయం నీకు చూపిస్తానని. అది ఎంత ప్రమాదమైనా దాని దగ్గరికి తీసుకెళ్తుందండి. అంటే మనస్సు ఏదైనా ఇంద్రియాల యొక్క విషయాల పట్ల ఆసక్తిని పొందితే ఈ జీవుణ్ణి వెంట పెట్టుకొని తీసుకుని వెళ్ళిపోతుంది. అలా తీసుకుని వెళ్ళిపోయి ప్రమాదంలో పడవేస్తుంది. ఒక దానికి ఉపమానం ఏం చెప్పారు? ఒక ఓడ సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు దానికి గనక సరైనటువంటి ప్రమాణం లేకపోతే అదేం చేస్తుంది? ప్రతికూల వాయువు వైపు అటువైపుగా వెళ్ళిపోతుందండి. ఎటు గాలి వీస్తే అటువైపు వెళ్ళిపోతుంది. తన ప్రయాణము ఉత్తరం వైపు వెళ్ళాలని తనకు తెలియనప్పుడు దాన్ని నడిపించేటటువంటి దిక్సూచి గనక సరిగా లేకపోతే ఈ ఓడ ఏం చేస్తుంది? ఎటు గాలి వీస్తే అటు వెళ్తుంది. ఎప్పటికైనా ప్రయాణంలో చిట్ట చివరికి తన గమ్యస్థానాన్ని చేరుతుందా? చేరలేదు. అదే విధంగా ఇంద్రియార్థములు అంటే ఇంద్రియముల ద్వారా అనుభవించే విషయాలు ఏమున్నాయవి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు. ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ విషయాలలో మనం దేనితో అన్ని నిగ్రహించామనుకుంటాం. నేను
శాస్త్రంలో చెప్పినట్టుగా భగవంతుడు ఇది తినొద్దన్నారండి, తినట్లేదు. ఎక్కువ తక్కువ నలుగురు గ్యాదరింగ్స్ మాట్లాడుతూ ఉంటే వాళ్ళ దగ్గరికి గూడా వెళ్ళట్లేదు. వెళ్ళినా సైలెంట్‌గా ఉంటున్నాను. ఇలా మనం అంటున్నాం, అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటున్నామండి. అనుభవించే సుఖాలలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నాం. భగవంతుడు ఏదైతే వద్దు అన్నారో, వద్దన్న దాన్ని కూడా పట్టించుకోకుండా ఉంటున్నాం అంటున్నాం. ఒక బ్రాహ్మణుడట చాలా చక్కగా వేదం చదువుకున్నాడు. చాలా గొప్పగా ఉన్నాడండి. మంచి అందమైనటువంటి భార్య, తల్లిదండ్రులు వేదం చదువుతారు. వేద సంబంధమైన యజ్ఞ, యాగాది క్రతువులు చేస్తారు. ఎంతో గొప్పగా ఉన్నాడు. ఇలా గొప్పగా ఉన్నటువంటి వ్యక్తి ఒకరోజు వాళ్ళ నాన్నగారు అడవిలోకి వెళ్లి దర్భలు తీసుకురమ్మని చెప్పారు. దర్భలు తీసుకురావడానికి వెళితే అక్కడ ఆ వ్యక్తి చూడకూడనటువంటి విషయాన్ని చూశారు. ఒక స్త్రీ, ఒక పురుషుడు బాగా కళ్ళు తాగి మద్యం మత్తులో మరి వాళ్ళు విపరీతమైనటువంటి ప్రవర్తనతో ఉన్నారు. అలా ఉండటాన్ని ఇతడు ఏం చేశాడు, విన్నాడు. అంటే అక్కడ వినకూడనటువంటి మాటలను తన చెవి ద్వారా విన్నాడు. ఏదో మాటలు వినపడుతున్నాయని కొంచెం దగ్గరికి వెళ్లి చూశాడు. అక్కడ చూడకూడనటువంటి విషయాన్ని చూశారు. చూశాడు, ఇక తను వెళ్ళిపోతున్నాడండి. ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ దర్భలు తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. కానీ ఆ కన్నుల ద్వారా చూసిన విషయం ఏదైతే ఉందో అతన్ని మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ చూడాలనే కోరిక అతనికి కలిగింది. ఇంటికెళ్ళాడు. సంధ్యావందనం చేస్తున్నా అదే గుర్తొస్తుంది. నిద్రపోయాడు. నిద్రలో అదే గుర్తొస్తుంది. ఏ పని చేస్తున్నా అతనికి అదే గుర్తొస్తుందండి. అలా గుర్తొచ్చి, గుర్తొచ్చి ఇక పొద్దున్న తెల్లవారుజామున లేసాడు. లేదు, నేనింకిదేమీ చేయలేను. వేదం చదవలేను. ఇప్పుడు బ్రాహ్మణుడంటే ఎలా ఉంటాడండి? విచారణ చేస్తూ ఉంటాడు. దేహ సంబంధమైన విషయాలలో ఏమీ తీపి లేదు. భగవంతుడిని ఆరాధించడం, భగవంతుడిని పూజించడం, లోక ఉపకారం కోసం యజ్ఞయాగాది క్రతువులు చేయడం వల్ల లోకమంతా శాంతిగా ఉంటుంది. దేవతలకు కావలసిన హవిస్సులు అందుతాయి. దేవతలు వర్షాన్ని కురిపిస్తారు. లోకంలో ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉంటారని బ్రాహ్మణుడు ఎప్పుడు వేదమునందు, ఉపనిషత్తులయందు చెప్పబడిన విషయాలను ఎప్పుడూ కూడా వాటిని నెమరవేస్తూ, విచారణ చేస్తూ అతను జీవనం గడుపుతూ సత్యమైనటువంటి ధర్మంతో కూడిన కర్మలు చేస్తాడు. ఇవాళ తన మనసులో ఏ రోజు తాను కావాలి అనుకోనటువంటి విషయాన్ని తాను కన్నుల ద్వారా చూసినప్పుడు, ఆ విషయానికి అతడు ఏం చేశాడు, లొంగిపోయాడు. అంటే సముద్రంలో వెళ్ళేటటువంటి ఓడ చక్కగా పోతుంది. ఒక్కసారిగా గాలి గట్టిగా వీచింది. అందులో ఉన్న దిక్సూచి పనిచేయకుండా పోయింది. ప్రతికూల వాయువుతో వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ వివేకం అనేటటువంటి రత్నాన్ని విషయం అనే చోరులు ఏం చేశారు, లాగేసుకున్నారండి. అతడు భగవంతుడు చెప్పే ధర్మాన్ని మరిచిపోయాడు. అంటే వివేకం అనే రత్నాన్ని ఇక్కడ తాను చూడకూడదనే విషయం చూశాడు. ఆ వివేకం అనే రత్నం ఏమైంది, విషయం అనే చోరులు దొంగిలించేశారు. ఇక తనకి ఆలోచన చేయగలిగిన శక్తి లేదనమాట. ఇక పొద్దున్నే లేసి ఆ ఇంటిది ఆమె ఉన్న ఇంటి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆమె ఉన్న ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి తాను చూసినటువంటి ఆనందం తనకి కూడా కావాలని అడిగాడు. అడిగినప్పుడు ఆ స్త్రీ అడిగింది, "నువ్వు కళ్ళు తాగు, ఇక్కడ ఉన్న మాంసాహారాన్ని తిను" అంటే, "తింటాను, తాగుతాను. నీకోసం నేనొచ్చానని" చెప్పేసి అతడు ఆ వ్యక్తి ఏం చేశాడంటే, ఇక ఆమెతోనే ఉండిపోయాడు. ఉండిపోయి మరి తన దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఆస్తి ఉందో ఆ ఆస్తి అంతా కూడా మరి అక్కడున్నటువంటి ఆ యువతికి తెచ్చాడు. భార్యని, తల్లిని, తండ్రిని అందరిని మరిచిపోయాడు. మరిచిపోయి మరి ఒక 9 మంది పిల్లల్ని కూడా కన్నాడట. అలా కన్న తర్వాత అంటే ఇక్కడ ఏం జరిగిందో చూడండి. సరే, తర్వాత జరిగినటువంటి వృత్తాంతం మనకెందుకు? అతడలా పతనమైపోవడానికి గొప్ప శాస్త్రం, వేదం చదివినటువంటి గొప్ప కుటుంబంలో జన్మించాడు. గొప్పదైనటువంటి క్రతువు చేస్తున్నాడు. బ్రాహ్మణుడిగా పుట్టాడంటే సత్కర్మ చేస్తే పరబ్రహ్మమునందు లయం అవ్వటానికి కావలసిన గొప్పదైన శ్రేష్టమైనటువంటి జన్మ. అంత గొప్పదైనటువంటి జన్మను పొంది మరి ఈ విషయాల పట్ల ఆకర్షణ చేత తానేమయ్యాడు, విషయానుభూతిని పొందడం కోసం అని చెప్పేసి మరి ఎవరో ధర్మం తెలియని, శాస్త్రం తెలియనటువంటి వాళ్ళు అనుభవించేటటువంటి సుఖముల పట్ల తన మనసు వెళ్ళడం వలన ఏమైంది, తన యొక్క జీవితం కోల్పోయింది. ఎన్ని కోట్ల జన్మలు ఎత్తితే మళ్ళీ సద్బ్రాహ్మణుడిగా పుడతాడండి? ఇక్కడ అనుభవించకూడనటువంటి సుఖాలు ఏవైతే ఉన్నాయో ఆ సుఖాలు అనుభవించాడు. ఏదైతే తాగకూడదో, తినకూడదో మరి అటువంటి పదార్థాన్ని తాగాడు, తిన్నాడు, పతనమైపోయాడు. ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పిన మాటలో ఏం అబద్ధం ఉంది?
ఎన్నో రకాల విషయాలతో జాగ్రత్తగా ఉన్నామంటాం. ఎంతో భగవంతుడి పట్ల భక్తితో ఉన్నాం. భగవంతుడు చెప్పినటువంటి దాన ధర్మాలు చేశాం. యజ్ఞయాగాది క్రతువులు చేశాం. మనము భగవంతుడు అంతటా ఉన్నాడనే జ్ఞానం తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత ఎవరో ఒక వ్యక్తి అన్నాడు, "మీరు కష్టపడకుండానే మీకు మోక్షం ఇస్తాను. మరి మీ దగ్గరున్నటువంటి కొంత డబ్బిస్తే చాలు మీకు మోక్షం ఇస్తానంటే." శ్రీకాళహస్తిలో ఈ ఇ ఇది చూడండి ఎక్కడ జరిగిందో. శ్రీకాళహస్తిలోనే కొంతమందొచ్చారట. కొంతమంది వ్యక్తులు ఒక మంచి అలంకారంతో కూడినటు ఒక మందిరాన్ని ఏర్పాటు చేసి, "మా గురువుగారు 25,000 ఇస్తే మోక్షాన్నిస్తారు. 5,000 ఇస్తే పాదతీర్థం ఇస్తారు. మీకు కావాల్సినటువంటి కష్టాలన్నీ పోతాయి." అంటే మీకు కావాల్సిన కష్టాలంటే సుఖాలొస్తాయి. కష్టాల నుండి మీరు బయటపడతారంటే చాలా మంది 25,000 కడితే మోక్షం ఇస్తారంట. మరి హాయిగా 25,000కి మోక్షం వస్తుందంటే, మరి 25,000కే మోక్షాన్ని ఇచ్చేటట్టయితే ఒక్కొక్కరు ఎందుకండి? మరి యుగాల తరబడి భగవంతుడి కోసం అని తపస్సు చేస్తున్నారు. కనీసం ఇంత చిన్న జ్ఞానం కూడా లేకుండా మోక్షం దొరుకుతుంది అంటే, ఆ మోక్షం కోసం అంటే భగవంతుడిచ్చినటువంటి ఐశ్వర్యాన్ని భగవంతుడిని పొందడానికి ఏం చేస్తున్నారు? వీళ్ళు 25,000 ఖర్చు పెడితే చాలట అని జెప్పేసి. అంటే మరి భగవంతుడు 25,000 రూపాయలకో, రూ. 1,00,000కో, 10,00,000కో లేకపోతే ఒక 100,00,00,000కో మోక్షాన్ని ఇచ్చేస్తే అందరూ డబ్బు సంపాదించడంతోనే మరి ప్రయత్నం చేస్తారు కానీ, ఎందుకండి ఈ బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి, స్నానం చేసి, రకరకాలైనటువంటి శౌచ కర్మలు చేస్తూ, పరులకు ఉపకారం చేస్తూ, ఇలా రకరకాలైనటువంటి కర్మలు ఎందుకు చేయాలి? అంటే వీళ్ళకు తెలీదా? అంటే ఆలోచన, వివేకం అనే రత్నాన్ని ఏం చేసింది? విషయం అనే చోరును లాక్కొని ఎళ్ళిపోయారు కాబట్టి వీళ్ళు నష్టపోతున్నారు. ఏం నష్టపోతున్నారు? జీవితాన్ని నష్టపోతున్నారు. కోట్ల జన్మలలో చేసిన పుణ్యం మనిషిగా పుట్టడం. మనిషిగా పుట్టిన వాళ్ళందరూ భగవంతుడు ఎక్కడున్నాడో తెలుసుకుంటున్నారా? తెలుసుకోగలిగిన యోగ్యత ఈ జన్మకు దొరుకుతుందని మనం ఊహించలేం. మనం ఎంతో మన తాతలు, ముత్తాతలలో చాలా మందిని చూసుంటామండి. మరి దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు బాధపడుతూ వెళ్ళిపోతూ ఉన్నటువంటి వాళ్ళని చూస్తారు. మరణించేటప్పుడు దుఃఖిస్తూ వెళ్ళిపోతారు. నా వాళ్ళందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామంటారు. యోగ పురుషులు మాత్రమే ఈ దేహ సంబంధమైన విషయాలలో ఆనందం లేదు అని చెప్పేసి, ఈ ఆనందాలన్నీ విడిచిపెట్టి భగవంతుడు చెప్పినటువంటి శాస్త్రమునందు చెప్పబడిన ప్రతి శౌచముతో కూడినటువంటి కర్మను చేస్తూ, భగవంతుడు ఎలా జీవించమంటే అలా జీవిస్తూ జీవితాన్ని పావనం చేసుకుంటున్నారు. జీవితం పావనం కావాలి అంటే భగవంతుడు అంతటా ఉన్నారన్నప్పుడు ప్రతి ప్రాణి పట్ల కూడా నీకు దయ, ప్రేమ, కరుణ ఇవన్నీ నీ యందు వర్షించాలండి. ఇప్పుడు నీకు మనకి మోక్షం ఇస్తానని చెప్పేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, మరి వాళ్ళు మనకు ఆ మోక్షాన్ని ఇవ్వగానే మన పరిస్థితి ఏం మారాలి? నీకు ఇప్పుడు గడ్డి పెట్టినా తింటుంటే హాయిగా రుచిగా ఉండాలి. చెప్పాను కూడా నేను ఇదివరకు చాలా సార్లు. ఒక ఆమె ప్రతిరోజు మంచిగా నెయ్యి, పప్పు, అన్నం పెడుతుందట ఒక సన్యాసికి. ఒకరోజు ఈ సన్యాసికి నేను రుచికరమైన భోజనం పెడుతున్నాను. ఇవాళ నేను క్యారెట్ పొట్టు పెడతాను. అప్పుడు ఆయన ఏమంటాడో చూద్దామని చెప్పేసి అనుకుందట. క్యారెట్ పొట్టు శుభ్రంగా కడిగి ఆయనొచ్చే టైంకి ఒక పాత్రలో శుభ్రం చేసి పెట్టిందట. రోజు ఈమె పెట్టే పప్పు, నెయ్యి, అన్నం ఎంత తృప్తిగా తింటాడో, ఆ క్యారెట్ పొట్టు కూడా అంత తృప్తిగా తిని, ఆమె ఇచ్చినటువంటి నీళ్లు తాగి వెళ్ళిపోయాడట. అంటే నాలుక యొక్క రుచికి లొంగిపోయింది కాబట్టి ఆ స్త్రీ ఏమనుకుంది? ఆ! ఇతడు ఈరోజు నేను మంచి భోజనం పెట్టలేదు కాబట్టి ఆ అన్నం తినకుండా అక్కడ పెట్టేసి పక్కింటికి వెళ్ళిపోయి తింటాడనుకుందనమాట. అంటే ఇదేనండి అజ్ఞానం అంటే. వివేకం అనే రత్నాన్ని పోగొట్టుకున్నటువంటి వాళ్ళు, విషయం అనే చోరులు. అంటే మనం పదార్థం యొక్క రుచికి లొంగిపోయాం కాబట్టి మనల్ని చూసి అందరూ అలాగే ఉంటారు. అంటే ఈమె ఏం కళ్ళజోడు పెట్టుకుంది? రుచికి లొంగిపోయేటటువంటి కళ్ళజోడు పెట్టుకుందాం. అందుకే అందరూ రుచికి లొంగిపోతారని చూస్తుంది. యోగ పురుషులు ఎలా ఉంటారు? ఏది దొరికితే అది తింటారు. ఎలా ఉన్నా దేనికి ఇబ్బంది పడకుండా ఉంటారు. అటువంటి స్థితి మనకి కావాలంటే ఈ జన్మకు దొరుకుతుంది అంటే అది చాలా కష్టమండి. కొన్ని కోట్ల జన్మలలో మనం ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఆ ప్రయత్నంలో కొద్దిగైనా మనం ముందుకు వెళ్తే తర్వాత జన్మైనా చాలా గొప్పగా ఉంటుందండి. ఈ జన్మలోనే మనం భగవంతుడు చెప్పిన అన్ని నియమాలు పాటించామనుకోండి ఖచ్చితంగా దొరుకుతుంది. దొరకదు అనటానికి ఏం వీల్లేదు. ఒక వ్యక్తికి కోట్ల జన్మల సమయం పట్టొచ్చేమో. కానీ ఒక వ్యక్తి తానున్నటువంటి మరి మనందరికీ తెలుసండి. పరీక్షిత్ మహారాజు ఎన్ని రోజులలో మోక్షాన్ని పొందారు? 7 రోజుల్లో మోక్షాన్ని పొందారు.
ఖట్వాంగుడు అనేటటువంటి ఆయన ఎప్పుడూ శుద్ధ సత్వమైన కర్మ చేస్తాడట. అతడు దేవతలని మీద ఆహ్, ఎప్పుడు దేవతలకు, రాక్షసులకు మధ్య యుద్ధం జరుగుతుంది కదండీ! ఇప్పుడు ఈ దేవతల తరపున ఖట్వాంగుడు కూడా వెళ్లి వాళ్ళకి సహాయం చేస్తే దేవతలందరూ గెలిచారట. దేవతలకు ఒక లక్షణం ఉంటుంది. దేవతలకు గనక మనం ఏదైనా ఉపకారం చేస్తే వాళ్ళు వెంటనే ఏదో ఒక వరం ఇవ్వకుండా ఉండలేరు. ఖట్వాంగుడిని అడిగారట. మీకు కూడా మేము ఏదో ఒక వరం ఇస్తాము. మేము రాక్షసుల నుండి గెలవడానికి మీరు సహాయం చేశారు కాబట్టి మేము ఏదో ఒక వరం ఇస్తామంటే ఖట్వాంగుడు అన్నాడట, "మీరు నాకు ఏ వరం ఇవ్వొద్దు. నాకొక్క సహాయం చేయండి" అన్నారట. "ఏం చేయమంటావంటే" "నేనింకా ఈ శరీరంతో ఎంతకాలం ఉంటానో చెప్పండి" అన్నారట. అంటే "నువ్వు 2 గడియలు మాత్రమే ఉంటావయ్యా. నీ సమయం అయిపోయింది ఈ శరీరంలో" అంటే ఆ 2 గడియలలోనే యోగము చేత ఆయనేం చేశాడు? పరబ్రహ్మము యొక్క అనుభూతి పొందాడట. ఎలా పొందాడండి? అతడు చేసే ప్రతి కర్మ యందు కూడా శాస్త్రం అంగీకరించిన కర్మ చేసి ఉన్నాడు కాబట్టి ఆ స్థితి పొందాడు. మనము రుచికి ఏది నాలుక యొక్క రుచికి లొంగిపోయాము. ఏ ఈ పదార్థం పెడితే ఇది కారంగా ఉంది నేను తిననంటాం. అదే ఒకవేళ రుచిగా లేని పదార్థం పెడితే "అబ్బే! ఇది బాలేదంటాం." నచ్చని వ్యక్తి ఎదురుగా వస్తుంటే అతన్ని దుర్భాషలాడే ప్రవృత్తి ఉందనుకోండి. అంటే ఇంద్రియార్థములు అంటే శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులను గెలవకుండానే మనము భగవంతుడితో లయమవుతామంటే భగవంతుడు ఒప్పుకోడు. ఎందుకో కూడా చెప్తానండి. ఎందుకంటే మనము ఏదైనా ఒక పాత్రని మన పక్కింటి వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళ ఇంటికి ఎవరో బంధువులొచ్చారన్నారు. మా ఇంట్లో పెద్ద పాత్ర లేదండి. మీరు కాస్త ఇస్తారా అని మనల్ని అడిగితే, ఆ పాత్ర ఇచ్చేసామనుకోండి. ఇచ్చేస్తే ఆ పాత్రని వాళ్ళు సరిగా కడగలేదండి. కడగకుండానే ఆ పాత్రను మనకిచ్చేశారు. ఇప్పుడు మనం ఆ పాత్ర తీసుకుంటామా? వాళ్ళ మీద మనకు ఎంత ప్రేమ ఉన్నా మనమంటాం, మీరు వండుకొని మీరు తిన్నటువంటి పదార్థము మీరు తిన్నారు. ఈ పాత్రలో మీరు వండుకొని తిన్నారు. ఈ పాత్రని నేనెందుకు శుభ్రం చేస్తాను? నేను పాత్రను ఇచ్చేటప్పుడు ఎలా ఇచ్చానో శుభ్రంగా, అంత శుభ్రంగా నా పాత్ర నాకు కడిగి ఇవ్వండి అని మొహమాటం లేకుండా చెప్తాం. అలా కాకుండా మొహమాటానికి తీసుకున్నామనుకోండి, మళ్ళీ దాన్ని శుభ్రం చేసేటప్పుడు మనం చాలా తిట్టుకుంటాం. ఇప్పుడు వాళ్ళని తిట్టడం కంటే వాళ్ళతో శుభ్రం చేయిస్తే పనైపోతుందని చెప్పి, కొద్దిగా శుభ్రం చేసి ఇవ్వండి అంటాం. అంటామా లేదా? భగవంతుడు కూడా మనకు 6 వస్తువులిచ్చారు. శాస్త్రం తెలియాలి అందుకే. ఏ వస్తువులిచ్చారు? మనస్సు, 5 ఇంద్రియాలిచ్చాడు. ఇచ్చేటప్పుడు ఎలా ఇచ్చాడు? మీరు పాత్రను పక్కింటి వాళ్ళకిచ్చేటప్పుడు ఎంత శుభ్రంగా ఇచ్చారో, అదే విధంగా భగవంతుడు కూడా మనకు 5 ఇంద్రియాలు, మనస్సు చాలా పవిత్రంగా ఇచ్చారనమాట. అందులో రాగము లేదు, ద్వేషము లేదు. పరమ పవిత్రం. ఎవరిని చూసినా పరమ పవిత్ర భావన. అంటే ఎవరితోనైనా సంతోషంగా ఈ లోకంలో ఉన్న సుఖాలన్నీ, వస్తువుల పట్ల, దేని పట్ల వ్యామోహం లేదు, కష్టం లేదు. పరమ పవిత్రమైనటువంటి భావన చేత విషయాలన్నింటినీ కూడా అనుభవించేలాగా భగవంతుడు ఏం చేశాడు అనంటే మనకు ఆ వస్తువులిచ్చారు. ఇప్పుడు పరమాత్మ అంటారు, ఈ లోకంలోకి వెళ్ళండి, సంతోషంగా ఉండండి అని ఇచ్చారు. ఆ వస్తువులన్నింటిని మనం ఏం చేయాలి? ఇప్పుడు నా కన్ను ద్వారా చూసిన విషయాలలో దేని పట్లనైనా నాకు ఆసక్తి ఉందనుకోండి. ఈ శరీరంతో నేనిప్పుడు పొందలేకపోయాను, నేను చచ్చిపోయాను. ఇప్పుడు మళ్ళీ ఆ జీవుడు ఈ కన్నుతో చూసిన విషయాలలో నేనేదైతే కోరుకున్నానో, కోరుకున్న దానిని పొందేలాగా ఈశ్వరుడు నాకింకో శరీరం ఇస్తాడు. అంటే ఇలా 5 ఇంద్రియాలలో ఏదో ఒక దాని పట్ల నాకు ఏ వస్తువు పట్లనైనా నాకు మమకారం ఉండి, నేను మరణిస్తే, ఆ మమకారం తీరేంత వరకు ఆ వస్తువు మీద ఆ భగవంతుడు ఏం చేస్తాడు? మనకు శరీరాలిస్తూనే ఉంటాడు. అంటే శరీరానికి సంబంధించి ఏదైనా ఒక వస్తువుని నువ్వు అనుభవించాలనే కోరిక నీలో మిగిలిపోతే మాత్రం, ఆ కోరిక తీరేంత వరకు భగవంతుడు నీకు శరీరాలిస్తారు. లేదండి నాకు ఈ కోరికల మీద అనుభూతి లేదు. నేనిక భగవంతుడినే కోరుకుంటున్నాను, భగవంతుడినే పొందుతానని మనమందరం అంటున్నాం. అలా కావాలంటే మీరేం చేయాలి? ఏ వస్తువు పట్ల ఇంద్రియార్థేషు వైరాగ్యం. అంటే ఇంద్రియముల ద్వారా అనుభవించేటటువంటి శబ్ద, స్పర్శ, రూప, రస, గుణాదులతో కూడినటువంటి వస్తువుల మీద విరక్తి కలిగి
లోపటున్న భగవంతుడి మీద మాత్రమే అనుభూతి పొందుతున్నప్పుడు, ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇక భగవంతుడి యొక్క స్పర్శ తప్ప, భగవంతుడిలో ఉన్న అనుభూతి తప్ప దేహ సంబంధమైన దేని మీద కోరిక గాని ద్వేషం కాని గుర్తు రాకుండా పరమాత్మతో లయమైతే ఇక మనం పరమానందాన్ని పొందుతాం. అలా పొందాలంటే ఈ దేహ సంబంధమైన దేని పట్ల కూడా నీకు సుఖానుభూతి కలగకూడదు. అలా కలగకుండా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు పూర్ణమైన ఆనందం పొందుతావు. అందుకే ఆయన అన్నాడనమాట. ఏమంటాడు? ఇంద్రియాణీంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అంటాడనమాట. అంటే నువ్వు ఇంద్రియముల చేత అనుభవించేటటువంటి ఏదైతే శబ్ద స్పర్శ రూప ఏవైతే రసాలకు సంబంధించిన విషయాల పట్ల వ్యామోహం లేకుండా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు సుఖానుభూతిని పొందగలవు. అంటే సుఖానుభూతిని పొందాలి అంటే ఈశ్వరుడు ఏం చెప్తున్నారు? అక్కడ తాబేలును ఉదాహరణగా చెప్పారనమాట. ఇక్కడ మనందరికీ కూడా చెప్తున్నాడనమాట. మళ్ళీ చెప్తున్నాడు, నిగృహితాని సర్వశః అంటే సమస్తమునండు అన్ని విషయాలు కూడా కన్ను ద్వారా, చెవి ద్వారా, ముక్కు ద్వారా, నాలుక ద్వారా, స్పర్శ ద్వారా అనుభవించే ప్రతి విషయాన్ని కూడా నువ్వు నిగ్రహించగలగాలి. ఇలా నిగ్రహించగలిగినప్పుడు మాత్రమే నువ్వు స్థితప్రజ్ఞుడివి కాగలుగుతావు. అందుకే ఒక్కొక్క విషయం పట్ల, ఒక్కొక్క ఇంద్రియం పట్ల నువ్వు జాగ్రత్తగా ఉండు. తస్మాద్యస్య మహాబాహో నిగృహితాని సర్వశః అంటే ఒక ఇంద్రియము నిన్నేం చేస్తుంది? ఇందాక బ్రాహ్మణుడి గురించి చెప్పుకున్నాం కదా. ఆ బ్రాహ్మణుడి యొక్క జీవితం కూలిపోవడానికి కారణం ఎవరు? ఒక్క విషయమే, కన్నుల ద్వారా చూసిన విషయం తన్నేం చేసింది? మాయలో పడవేసింది. ఇలా మనల్ని ఏదో ఒక ఇంద్రియం మాయలో పడవేస్తుంది కాబట్టి ఇక్కడ మీరు ఎన్ని ఇంద్రియాలను నిగ్రహించాలి? 5 ఇంద్రియాల ద్వారా అనుభవించే శబ్ద స్పర్శ రూప రసగంధాదులకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా నువ్వు నిగ్రహించవలసి ఉంటుంది. అన్ని విషయాలను నిగ్రహించి భగవంతుని యొక్క అనుభూతి పొందే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే నువ్వు భగవద్ అనుభూతి పొందుతావు అని చెప్పి కృష్ణ పరమాత్మ జాగ్రత్తలు కూడా చెప్తున్నారు. అన్ని ఇంద్రియాల ద్వారా అనుభవించే విషయ సుఖాల నుండి నీకు విరక్తి కలిగితే తప్ప, ఒకటేమో రుణం తీరాలని, కొంత అప్పు తీరాలని, కొంత డబ్బు మిగలాలని. ఎందుకు? భవిష్యత్తు ఖర్చుల కోసం. అదే విధంగా దేహ సంబంధమైన విషయాల మీద విరక్తి రావాలి, ఆత్మానుభూతి కలగాలి. అందుకే కదండి వేదవ్యాసుడు రామాయణం, మహాభారతం, తర్వాత ఇలా అనేక రకాలైనటువంటి గ్రంథాలన్నీ రాసిన తర్వాత సమస్త వాంగ్మయాన్ని వ్యాసుడే ఎక్కువ రాశాడండి. ఇన్ని రాసిన తర్వాత అతనికి సంతోషం కలగట్లేదట. సంతోషం కలగక విచారంతో ఉంటే నారద మహర్షి వచ్చి అడిగారు, ఎందుకంటే మీరు విచారంగా ఉన్నారంటే, ఎందుకో తెలియదండి, అన్ని రాశాను గ్రంథాలు కానీ నాకు సంతోషం లేదంటే, భాగవతాన్ని రాయి అంటే భగవంతుణ్ణి పొగుడు. అంటే భగవంతుడు భక్తుడి కోసం ఎంతగా తహతహలాడతాడో, అంటే భగవంతుడు భక్తుడిని ఎలా ఆదరిస్తాడో, ఎలా కాపాడతాడో అటువంటి భగవత్ సంబంధమైనటువంటి భాగవత కథలన్నీ కూడా రాయి, అప్పుడు నీకు పరమానందం దొరుకుతుంది అంటే అప్పుడు భాగవతం రాశారట వ్యాసుడు. అలా రాసినప్పుడు చాలా సంతోష పొందాడట. మనం కూడా ఏం చేస్తున్నామంటే, ఇక నేను సద్గురువు దగ్గర ఉపదేశానికి వెళ్ళాం కదా, వెళ్ళిన తర్వాత ఇంకా భగవద్గీతలో ఉన్న విషయాలన్నీ అధ్యయనం చేసాం, ఉపనిషత్తులు అన్ని కూడా ఏం చెప్పారు? దేహ సంబంధమైన విషయాల మీద విరక్తి పొందండి అని చెప్పుకుంటున్నాం. మరి ఈ దేహ సంబంధమైన విషయాలన్నీ వద్దు 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 అనుకుంటున్నాం. మనస్సు అడుగుతుంది, ఆనందము వద్దంటున్నారు. ఎంతో కొంత ఒక పదార్థం తిన్నాను, గారెలు తిన్నాను, ఎంతో కొంత ఆనందం వచ్చింది. తర్వాత నాకు ఇష్టమైన సినిమా చూశాను, ఎంతో కొంత ఆనందం వచ్చింది. నాకు నచ్చిన వాళ్ళతో కాసేపు ఒక అరగంట మాట్లాడాను, కాస్త ఆనందం వచ్చింది. మరి ఎలాగో ఒకలాగా సంతోషం పొందుతున్నానుగా. ఎప్పుడు దాని మీద విరక్తి చెందు, దీని మీద విరక్తి చెందు. ఈ దేహంలో ఏమున్నాయి? పేగులున్నాయి, నరములున్నాయి, ఎముకలతో కూడినటువంటి పంజరం. ఇదెప్పుడు మనసును ఏం చేస్తుంది? ఎప్పుడు దీని వల్ల సుఖం లేదు, నిన్ను వదిలిపెట్టిపోతుంది ఈ దేహము అని విరక్తి పొందు అంటే మనస్సు అడుగుతుంది అనమాట. నేను దేనిని పొందడానికి ప్రయత్నం చేయాలి? వీటన్నింటిలో ఇప్పుడు ఈ పదార్థాలలో రుచి కొంత లభిస్తుంది. ఆ కొంత రుచి కూడా ఎందుకు వదిలిపెట్టాలి చెప్పండి?
ఎందుకు వదిలిపెట్టాలి అంటే బ్రహ్మానందం అనే నిధి నీ లోపట ఉంది. ఆ నిధిని నువ్వు కొల్లగొట్టాలి. మరి ఆ నిధిని కొల్లగొట్టాలి అంటే నిధికి ఒక ఆయన ఆహ్, కూర్చుంటాడు గదండీ! ఆ నిధిని కాపాడేటటువంటి ఆయన ఒకాయన ఉన్నాడు గదా! పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మమును పొగడకుండా నువ్వు ఎలా నిధిని పొందుతావు? ఎలా పొందగలమంటే భగవంతుడి యొక్క సృష్టిని నువ్వు ఏం చేయాలి? గౌరవించాలి. అంటే భగవంతుడు ఇప్పుడు భగవత్ సంబంధమైనటువంటి నామం ఉందండి. ఆ నామాలు ఇప్పుడు భీష్ముడు కూడా ఎన్నో కష్టాలు పడ్డాడు. ఎన్నో ధర్మాలను పాటించాడు. చిట్ట చివరికి శ్రీకృష్ణ పరమాత్మ భీష్ముడితో ఏం చెప్పాడు? విష్ణు సహస్రనామాలు చెప్పమని చెప్తే భీష్ముడు, అయ్యో! నా శరీరంలో ఉన్నటువంటి ఆ రక్తమంతా కూడా వెళ్ళిపోయిందండి. మరి నేనిప్పుడెలా? నాకసలు ఆ శక్తి ఎక్కడిది? నేనెలా చెప్పగలను? అంటే నేను యోగ శక్తిని ఇస్తాను అని చెప్పేసి ఇచ్చి ఆయనతో విష్ణు సహస్రనామాలు చెప్పించారు. అంటే సహస్రము అంటే ఇక్కడ 1000 అనకూడదు. భగవంతుడికి అనంతమైన నామాలున్నాయని ఆ విష్ణు సహస్రనామాలు పలికితే, ఆ నామాలు పలికి దేహాన్ని విడిచిపెట్టాడు. అంటే భగవంతుణ్ణి స్తుతి చెయ్యకుండానే భగవంతుణ్ణి పొందుతామా? అంటే భగవంతుడిని పొగడాలా వద్దా? భగవంతుడి గొప్పతనం తెలియాలా నీకొద్దా? అందుకే భగవంతుడు ఏమంటాడు? మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అన్నాడు. అంటే భగవంతుణ్ణి స్తుతిస్తూ, పొగుడుతూ భగవంతుడిని తన హృదయమునందు పారవశ్యాన్ని పొందితే అప్పుడు మనం పరమాత్మను పొందగలుగుతాం. భగవత్ కథలు చెప్తున్నప్పుడు భగవంతుణ్ణి స్మరిస్తూ మనం పొందిన అనుభూతి ఆ లోపట ఉన్నటువంటి ఈశ్వరుడితో మమేకమైనప్పుడు ఆ ఈశ్వరుడితో మనం లయమవుతాం. దేహ సంబంధమైన విరక్తి కోసం మరి ఇక్కడ భగవద్గీత యందు చెప్పబడిన ప్రతి అంశాన్ని విచారణ చేస్తూ దేహ సంబంధమైన విరక్తిని పొందుతూ లోపటున్నటువంటి భగవంతుణ్ణి పొందడానికి బాహ్యమునందు సాకార రూపంలో భగవంతుడి యొక్క నామాన్ని ఎవరైతే స్తుతిస్తారో ఆ స్తుతించినప్పుడు భగవంతుడు సంతుష్టిని పొంది ఏమవుతారు? మనల్ని కూడా ఆయన లోపట లయం చేసుకుంటారనమాట. ఈ సత్యం తెలియాలండి. ఈ సత్యం తెలియకుండా నేనిక పూర్ణంగా విరక్తి చెందానంటే, ఇక్కడ మనం కొంత అప్పు తీర్చుకోవడానికి డబ్బు సంపాదిస్తాం. కొంత సుఖాన్ని పొందడానికి కొంత డబ్బుని పొదుపు చేసుకున్నట్టు, దేహ సంబంధమైన విషయాలలో విరక్తి, భగవత్ సంబంధమైనటువంటి స్తుతి కూడా ఉండాలి. భగవంతుడి స్తుతి లేకుండా ముక్తి పదం మనం పొందలేం కాబట్టి, ముక్తిని పొందాలి అంటే అందుకేనండి శంకరాచార్యుల వారు కూడా చెప్పారు. ఏమన్నారు? భగవద్గీత యందు చెప్పబడిన విషయాలు, తర్వాత విష్ణు సహస్రనామాలలో ఉన్న విషయాలను ఆయన్ని పొగుడుతూ, మరి కించిదపి గీత అంటే గీతను అధ్యయనం చేయమంటాడు. తర్వాత గంగాజలం పీత, గంగాజలాన్ని మరి ఎవరైతే గంగాజలాన్ని సేవించి పాపమును పోగొట్టుకోండి. ఆ గీతను అధ్యయనం చేస్తూ దేహ సంబంధమైన విషయాల మీద విరక్తిని పొందండి. సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలను నిరంతరం ఆయన్ని స్తుతి చేస్తూ భగవదనుభూతి పొందుతూ ఆ పరమాత్మతో లయం కాండి అని శంకరాచార్యుల వారు ఎంత చక్కగా ఒక్క శ్లోకంలోనే చెప్పారండి. గంగాజలాన్ని సేవిస్తే పాపములు పోతాయి. దేహ సంబంధమైన విరక్తి, భగవద్గీతలో ఉన్న విషయాలను అధ్యయనం చేస్తే దేహ సంబంధమైన విరక్తి. ఇక విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ ఉంటే భగవదనుభూతి, ఆయన్ని స్తుతి చేస్తూ ఉంటే పరమాత్మతో లయమవుతాం. ఇలా శంకరాచార్యుల వారు అన్నింటినీ మనకు అందించారండి. అన్నింటినీ మనం సమస్థితిలో తీసుకుంటూ భగవదనుభూతి పొందితేనే, భగవంతుణ్ణి స్తుతి చేస్తేనే భగవంతుణ్ణి మనం పొందగలుగుతాం. అంతవరకు ఎందుకండి? మీరు ఎంతగా కష్టపడి పని చేసినా, ఇప్పుడు ఒక కంపెనీలో మీరు పని చేస్తున్నారు. ఒక మేనేజర్ గారు మీకు పని చెప్తున్నారు. ఆయన చెప్పిన ప్రతి పనంతా చేస్తున్నారు. కానీ ఆయన్ని మీరెప్పుడూ కూడా ఒక మంచి మాటతో పొగడరండి. ఇప్పుడు అతను నీకు ప్రమోషన్ ఇప్పిస్తాడా? సచ్చినా ఇప్పించడు. ఎందుకు ఇప్పించడు? ఏనాడైనా ఆయనతో ప్రీతిగా మాట్లాడింది లేదు. నువ్వు చెప్పిన పని నేను చేశాను కదా! నాకెందుకు ప్రమోషన్ ఇప్పియవంటే? అతన్ని పొగిడితే అప్పుడు ఖచ్చితంగా ఏమవుతుంది అంటే మరి ఆ వ్యక్తి కష్టంతో పాటుగా మంచి గొప్పదైన ఫలితం కూడా ఇస్తాడు. భగవంతుణ్ణి కూడా మనం ఏం చేయాలి? దేహ సంబంధమైన విషయాలతో విరక్తిని పొందుతూ
మరి భగవత్ సంబంధమైన అనుభూతిని పొందుతూ మనం ప్రయత్నం చేయాలి. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణ. మీ మనస్సును నాయందు లగ్నం చెయ్యండి. మన్మనాభవ మద్భక్తో, నాయందు భక్తితో ఉండండి. నాకే నమస్కారం చెయ్యండి. ఆయనకు నమస్కారం చేస్తున్నామంటే విశ్వంలో ఉన్న ప్రతి రూపాన్ని చూసి భగవంతుణ్ణి చూసిన అనుభూతిని పొందుతూ భగవత్ స్వరూపంగా ఆయన ఎక్కడెక్కడ ప్రకాశిస్తున్నాడో అన్ని రూపాలలో మనం భగవంతుణ్ణి అనుభూతి పొందుతూ ఉంటే మనం భగవంతుణ్ణే పొందుతామన్నమాట. ఆయన ఖచ్చితంగా మీరు నన్ను పొందుతారు, మీరు నా యందు మనస్సును లగ్నం చెయ్యండి, నేను చెప్పినటువంటి కర్మ చెయ్యండి, నాతోనే లయం అవుతారు అని చెప్పేసి పరమాత్మ మనకు జ్ఞానోపదేశం కూడా చేస్తూ ఉన్నారు. ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించాలని పరమాత్మ మనందరికీ కూడా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారండి. ఇక రేపు కృష్ణ పరమాత్మ ఇంకా మనకు ఎవరికి రాత్రి ఎవరికి పగలు అంటే ఇక్కడ ఈ లోకంలో భోగి తర్వాత ఇంకా యోగి గురించినటువంటి జ్ఞానం మనకి తర్వాత శ్లోకంలో బోధిస్తూ ఉన్నారు. వాటిని మళ్ళీ మనం రేపు తెలుసుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆజ్ఞాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. స్వస్తి.